వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రమా మండవ. ఈరోజు మనతో పాటు మండవ మురళి గారు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, ప్రముఖ వ్యాపారవేత్త. అండ్ దెన్ ఇటీవలే ప్రకాశం జిల్లా కమ్మ సంఘానికి అధ్యక్షులుగా కూడా బాధ్యత స్వీకరించారు. అంతేకాదు తన వైపుగా సోషల్ సర్వీస్, టువర్డ్స్ సోషల్ సర్వీస్, ఈ రోజున ఒక ట్రస్ట్, సూర్యశ్రీ ట్రస్ట్ పేరుతో ఒక ట్రస్ట్కి ఫౌండర్గా కూడా ఉన్నారు. ఆయన ప్రకాశం జిల్లాలో ఎవరు తన దగ్గరికి వెళ్ళినా ఏ సాయం కోసం అందులో ముందుంటూ తనకంటూ కూడా ఒక వ్యక్తిగత ఇమేజ్ని అయితే ఆయన క్రియేట్ చేసుకున్నారు. అలాంటి మురళీకృష్ణ గారితో మనం ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆయన మన ఇంటర్వ్యూలో కూడా ఉన్నారు. మురళి గారు నమస్తే అండి. ప్రధానంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వ్యాపారం గురించో, మీ అదేవిధంగా మీ జర్నీ, మీరు పొలిటికల్లో కూడా ఉన్నారు కొంచెం అఫిలియేట్ అయ్యి, దాని గురించి తెలుసుకునే ముందు ఒకసారి మీ చైల్డ్హుడ్కి వెళ్దాం. మీ ఆరిజిన్, మీ చైల్డ్హుడ్, వాటి గురించి మాకు చెప్పే ప్రయత్నం చేయండి. మాది కృష్ణా జిల్లా మవ్వ మండలం కూడా. నేను 2 years మౌలో చదివాం. మేము చదివిన స్కూలల్లో వాళ్ళు స్కూల్ తీసేసుకుంటా ఉన్నారు. ఇలా కాదులేని మా ఫాదర్ ఏం చేశారంటే ఉయ్యూరులో విశ్వశాంతి అని అప్పుడే కొత్తగా పెట్టారు స్కూల్, ఫేమస్ స్కూల్, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించాలని ఆ స్కూల్లో చేర్పించారు. యూకేజీతో మళ్ళీ యూకేజీ నుంచి 10th వరకు ఉయ్యూరు. ఇంటర్మీడియట్ 10th మార్క్స్ బాగా వచ్చాయని చెప్పి ఇంటర్మీడియట్ ఐఐటి చదవాలని మా ఫాదరు రాజమండ్రిలో, అంటే విజయవాడలో పెట్టారు ఆ బ్రాంచ్. అక్కడి నుంచి అదే బ్రాంచ్ రాజమండ్రి షిఫ్ట్ చేశారు. చదువు విషయంలో ప్రెజర్ ఉండేదా చిన్నప్పటి నుంచి? ప్రెషర్ అంటే మనం టార్గెట్స్ కానీ అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, మన చదివితేనే కదా పైకి వస్తేనే కదా ఉద్యోగాలు వచ్చేది. మా ఫాదర్కి అయితే గవర్నమెంట్ జాబ్ చేయాలని చెప్పేసి కోరుకుండేది. మా ప్రిన్సిపల్ గారు అప్పుడు అడిగినా కానీ ఏమవుతావు నువ్వు అంటే మనకు తెలియదు కదా, కలెక్టర్ అవుతానేమండి. అలాగే డిగ్రీ వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్లో మనం అదే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని ఇంకోటి మనం మళ్ళీ మా సొంత ఊరు మొబైల్ వచ్చాం. డిగ్రీ చదువుతాం, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్. బీఎస్సీ చదివేటప్పటికి మనకు అప్పటి నుంచే సొంత ఊరు వస్తాం వల్ల ఆ ఊర్లో అంతా మా ఇంటి పేరు గలాళ్ళు ఉంటాం. కాలేజీ మాదనే ఫీలింగ్తో మెల్లిగా మాకు అక్కడ తెలుగు యువత పాలిటిక్స్లో మెల్లిగా సెకండ్ ఇయర్కి వచ్చేప్పుడు పేరెంట్స్ ఒప్పుకోరు కదా పాలిటిక్స్ లోకి రావాలి, చెప్పి చూశారు. మనకి స్కూల్ లైఫ్ నుంచి కూడా కొంచెం పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కువ. ఆ విధంగా అక్కడ ఊర్లో ప్రస్తుతంలో తెలుగు యువత పదవి ఇచ్చారు మండలానికి. తెలుగు యువత చేస్తే తర్వాత ఇక అన్ని లైన్లో ఒకవైపు తెలుగు యువత బాధ్యతలు అంటున్నారు, ఒకవైపు స్టూడెంట్ అంటున్నారు. మరి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? అన్నీ చేసేవాడిని. అప్పుడు కూడా నేను గేదెలు మా గేదెలు నేనే కడుక్కొచ్చేవాడిని. క్రికెట్ టోర్నమెంట్స్ పెట్టేవాళ్ళం ఊళ్ళో. అలాగే క్రికెట్ తెలుగు ఎన్టీఆర్ రామారావు టైంలో మీటింగ్లు పెట్టా ఈ జనానందరినీ. ఇప్పుడు లారీలు ఇవ్వాలంటే బస్సులు, కార్లు ఉన్నాయి, లారీ ఎక్కిచ్చేసి తీసుకెళ్లేవాళ్ళం. అన్నీ చేసాం. స్టూడెంట్ యూనియన్ లీడర్గా చేసాం. ఇక్కడ ఉంటే ఇబ్బందులు అని చెప్పేసి మా పెద్దమ్మ గారికి రౌడీ ఏం కాదు, లీడర్కి రౌడీకి ఛాన్స్ తేడా ఉంది. సో పేరెంట్స్ వైపు నుంచి ఎప్పుడు ఇన్సిస్ట్ రాలేదా మీరు ఎందుకు పొలిటికల్గా వెళ్తారు అనే ఇది రాలేదా? పొలిటికల్గా అంటే తెలుగు యువతకి అంత అగ్రెసివ్ ఇప్పుడున్నంత సోషల్ మీడియా టీవీలు లేవు కాబట్టి వాళ్ళకి పెద్ద తెలిసేది కాదు. తెలుగు యువత పదవి ఇచ్చారు అంతవరకు, ఆ మీటింగ్ల వరకే. ఇవాళలాగా సోషల్ మీడియా రోజు అదే పని ఉండేది కాదు. నేను అక్కడ నుంచి ప్రకాశం జిల్లా జాబ్ కోసం వచ్చి మా ఊరు ఆయన సుందరరామ గారు ఉండేవారు. అంటే ఇంకా ఎక్స్టెన్షన్ చేయలేదా చదువుని, దాన్ని ఇంకా ముందు తీసుకెళ్దాం ఆలోచన చేయలేదు? అప్పటికే ఊరు చాలా మంది అంతకుముందు బాగా చదివేవాడు, ఈ ఊరు వచ్చినాక చెడిపోయాడు. ఇక్కడ ఎందుకు అంటే మా పెద్దమ్మ మా పెదనాన్న గారితో చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ మా సుందరరాయ గారు అని ఎప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఆఫీసులు ఉన్నాయి, ప్రగతి ట్రాన్స్పోర్ట్స్ అని, ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. తెలుగు యువత ఉన్నప్పుడు ఎప్పుడు ఈ ఫైటింగ్స్, పొలిటికల్ గా న్యూసెన్స్ ఇదంతా లేదా అన్న? ఇప్పుడు ఎదురుగా ఫైటింగ్ లేకపోతే ఇక్కడికి ఎందుకు పంపిస్తారు? ఫైటింగ్ ఉండబట్టి ఊరు వద్దులే అని చెప్పేసి ఇక్కడ పంపించారు. మనకు కూడా ఫైనాన్షియల్ గా డెవలప్ అవ్వాలి కదా, ఫ్యామిలీ చిన్నది కదా, అంటే ఫైనాన్షియల్ గా చిన్నది కదా, బిల్లు గేట్ వచ్చింది. సిబ్లింగ్స్ ఇద్దరు, ఒక అన్నయ్య తమ్ముడు. వాళ్ళు అక్కడే ఉండిపోయారా మౌలోనే? మౌలో కాదు, అన్నయ్య విజయవాడ, తమ్ముడు కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడు, ఇదే బిజినెస్ చేస్తాడు, నందిగామ. సేమ్ నాలాగానే ఐటీసీకి ఎంటర్ తను. అంటే మీరు ఫస్ట్ ప్రకాశం జిల్లా ఎంటర్ అవడంతోనే, మీరు ఫీల్డ్ స్టార్ట్ చేయడంతోనే మీరు ఇట్లా ఐటీసీ వెంటర్గా స్టార్ట్ చేశారా? లేదు, ఉద్యోగ జాబ్ చేసాం మా ఊరు ఆయన దగ్గర. 93 to సుమారు 2001 వరకు ఆయన దగ్గర. ఏం జాబ్ చేశారు? ఆయన దగ్గర మొత్తం మేనేజింగ్ చేసామండి. ఓకే, ట్రాన్స్పోర్ట్ ప్లస్ ఈ వుడ్ పర్చేజ్. ఆయన కంపెనీలు ఓకే. అక్కడి నుంచి మీరు ఇండివిజువల్ గా చేయాలని ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది? తర్వాత ఆయన కొంచెం పెద్ద అయినాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంటర్ అయినాక సరే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదా మేనేజ్మెంట్ మారినప్పుడు, కొంచెం అది మెల్లిగా నేను ఆయనే చెప్పాడు. అంతకుముందు వ్యాపారం చేసుకోమని కూడా ఆయనే చెప్పాడు. తర్వాత మెల్లిగా డెవలప్ చేసుకుంటూ వచ్చి
ఇండివిజువల్ గా మీరు ఈ బిజినెస్ లో దిగాలని ఆలోచన? అంటే అదే ఫీల్డ్ లో నుంచి నేను వచ్చా కాబట్టి అదే టైంలో నేను వచ్చిన టైంలో కరెక్ట్గా ఈ రా మెటీరియల్ క్రైసిస్ అండి. నాకు ఒక ఆయన క్రైసిస్ లో ఉన్నప్పుడు, నేను జాబ్ క్రైసిస్ లో ఉన్నప్పుడు నేను సపోర్ట్ చేశాను. నేను నా జాబ్కి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన నాకు సపోర్ట్ చేసి ఫస్ట్ వెండర్ ఇచ్చాడు, వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్స్ అని దానికి ఇచ్చారు. దాని నుంచి లోపు ఐటీసీ పేపర్ మిల్ కూడా రా మెటీరియల్ క్రైసిస్ అని చెప్పేసి దాంతో అంటే చాలా ఇబ్బంది పెట్టారు. ఎలాగైనా మళ్ళీ మురళిని ఫెయిల్ చేయాలని. ఇప్పుడు నేను బయటకు వచ్చాను కాబట్టి, సక్సెస్ అయ్యాను కాబట్టి ఇప్పుడు ఏది అనవసరం. చాలా రకరకాల ఎలాగైతే ఫెయిల్ చేయాలి, ఒంగోలు నుంచి పంపించేయాలి చేశారు. మనం అంతే ఫోర్స్ గా పనిచేసాం. అక్కడి నుంచి మనం ఇక ఎదురు ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఐటీసీకి చేసాం చాలా ఇయర్స్. తర్వాత తెలంగాణ ఆంధ్ర విడిపోయినాక కొంచెం వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి, వాళ్ళు కంపెనీ అక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఐటీసీ కంటిన్యూషన్. ఐటీసీలో ప్రెజర్ ఎక్కువ ఉంది, లోకల్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తెలంగాణ వాళ్ళకి అని. అంటే ఇక్కడి నుంచి కొనుగోలు తగ్గించారు. తగ్గించినప్పుడు కంపెనీ వాళ్ళే నేను అడుగుతా ఉన్నా, మరి నాకు బిజినెస్ అంతా పాడైపోతుంది కదా, నా నెట్వర్క్ అంతా వెళ్ళిపోతుంది. వాళ్ళే అప్పుడు వేరే కంపెనీకి ఛాన్స్ ఇచ్చారు. అంటే నా దగ్గర నెట్వర్క్ ఉంటేనే రేపు వాళ్ళకి ఎక్స్ట్రా కావాలి అనుకున్నప్పుడు నేను పంపించగలను. అర్థమయ్యేది చెప్తే వాళ్ళకి అర్థమైంది. నా బిజినెస్ పాడైపోయినాక నేను గబాల వాళ్ళ 10 లారీలు పంపిస్తాను, రేపు వాళ్ళకి 50 లారీలు కావాలి. నా సప్లయర్స్, నా నెట్వర్క్ మొత్తం పోయినా అక్కడికి ఇవ్వలేను కదా. అదే వాళ్ళు చెప్పా, కన్విన్స్ చేశాను. మీరు నాకు టైం ఇస్తే రేపు 50 కావాలి, నాకు ఆల్రెడీ నెట్వర్క్ ఉన్నప్పుడు నేను పంపించగలను అంటే కన్విన్స్ అయ్యి చేసుకో బయటకు అని చెప్పారు. అప్పుడు నేను 2-3 మిల్లు ఇంపార్టెంట్ ఏదైతే గ్రాసిమ్ ఇండస్ట్రీస్, జేకే గ్రూప్ ఇది తీసుకుని చేస్తాను. ఓన్లీ అంటే ఐటీసీకి ఇబ్బంది లేకుండా, ఐటీసీ కానీ ఏదైతే ఏ కంపెనీకి ఏముందో అదే మెటీరియల్ సప్లై చేస్తాను. నాకు ఐటీసీ మెయిన్, దాని తర్వాత ఈ కంపెనీ. ఛాలెంజెస్ అంటే ఈ ఫీల్డ్ ఎస్పెషల్లీ ఏమున్నాయన్నా? ఛాలెంజెస్ అంటే దీంట్లో అన్ని చాలా ప్లైవుడ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, పేపర్ మిల్స్ ఉంటాయి, నాలాగానే వెండర్స్ చాలా మంది ఉంటారు. నేను ఆల్రెడీ ఏంటంటే సౌత్ ఇండియాలో ఒక నెంబర్ 1 వెండర్గా మీ మార్క్ క్రియేట్ చేసుకున్నా కాబట్టి ఆ మార్క్ ఎప్పుడు మెయిన్ ఐటీసీలో మెయిన్ వెండర్ని. ఇప్పుడు వరకు ఏంటంటే క్వాంటిటీస్ అంటారు కదా, ఇయర్లీ క్వాంటిటీస్. ఐటీసీలో నిలబడాలంటే చాలా క్రమశిక్షణ ఉండాలి. ఐటీసీయే క్రమశిక్షణ నడిచే కంపెనీ. అంత తొందరగా ఎవరు వాళ్ళు యాక్సెప్ట్ చేయరా ఏ వెంటర్ని. అంత వాళ్ళకి ఓన్లీ సిస్టమేటిక్గా ఉండాలి, సిస్టమ్నే ఫాలో అవుతారు. మన పర్సనల్ నోటి మాటలు ఇవన్నీ ఉండవు వాళ్ళకి. సిస్టమ్ ఫాలో, డిసిప్లైన్, వెల్ డిసిప్లైన్ కంపెనీ. మీకు ఫ్యాక్టరీకి వెళ్ళినా తెలుసు సిస్టమేటిక్ ఉంటుంది. దాంట్లో నిలబడ్డాం, పర్మనెంట్గా నిలబడాలి. దాంట్లో ఇప్పుడు నేనే ఫస్ట్ ర్యాంక్గా ఉండాలి. అదే మన ఎలాగొట్ట ఇంకొకటి దూకాలి ఎలాగ చదువులో ఉంటుంది, దీంట్లో కూడా బిజినెస్లో కూడా అంతే కాంపిటీషన్. మురళి ఒక్కడేనా అది అని కంపెనీ చూస్తుంది. ఎందుకంటే వాళ్ళకేం పర్సనల్గా ఎవరితో ఉండదు. వాళ్ళకి ఫైనల్ కావాలంటే రిజల్ట్ ఎవరు ఇస్తారు వాళ్ళకి. మనం ఇచ్చే రిజల్ట్సే ఆ పైన చూపించుకుంటా ఉంటారు వాళ్ళు. జనరల్ మేనేజర్ అయినా, వైస్ ప్రెసిడెంట్ అయినా, మీ అందరూ టీం వర్క్ చేస్తేనే కంపెనీ డిసిప్లైన్గా వెళ్తూ ఉంటుంది. అలా నిలబడ్డారు. ప్రత్యేకించిన మీరు రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళ మొత్తం మళ్ళీ అడ్వాన్స్డ్ కూడా వెళ్ళిపోయారా పల్ప్లో? రా మెటీరియల్ నేనేది అంటే మన చిన్న స్టేజ్ వచ్చి రిస్క్ ఏది చేయను, ఏది రిస్క్ బిజినెస్ చేయను. రా మెటీరియల్ అలవాటు పడ్డాం కాబట్టి మ్యాక్సిమం క్వాంటిటీ అదే బిజినెస్ చేస్తాం. వేరే మధ్యలో ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టాం, అది లాస్ వచ్చింది. అలా 1-2 చిన్న ట్రై చేశాను. ఇప్పుడు కొత్తగా మనం హాస్పిటల్కి వెళ్ళాం. అంటే మనం పబ్లిక్ సర్వీస్కి వచ్చినాక హాస్పిటల్ కూడా ఉంటే బాగుంటుంది, జనానికి హెల్ప్ చేస్తా కూడా బాగుంటుంది. అది అలాగే ట్రస్ట్ పెట్టాం కాబట్టి ఆ ట్రస్ట్ ద్వారా పబ్లిక్ మనం ఉపయోగపడవచ్చు. అన్న ఒకటి యాక్చువల్గా చాలా మంది ఎక్కువగా బిజినెస్లో ఒక పొజిషన్కి వచ్చి నిలబడిన తర్వాత ఇంకోవైపు చాలా చూసేది దాన్ని ఎలా డెవలప్ చేయాలనో, దాన్ని ఎలా ముందు తీసుకెళ్ళనో, ఇంకొంచెం వర్త్ క్రియేట్ ఎలా చేయాలనో. మీరు ఎందుకు సోషల్ సర్వీస్ వైపు మిమ్మల్ని మోటివేట్ చేసిన అంశం ఏంటంటే ఏం చెప్తారు? స్కూల్ లైఫ్ నుంచి చూసేవాడిని కదా, మా పేరెంట్స్ ఫీజులు కడతాక ఎలా ఇబ్బంది పడేవాళ్ళు, లేకపోతే ఇంకో విధంగా కూడా ఇబ్బంది పడేవాళ్ళు. మన దగ్గర రాగానే అయినా మనకి గుర్తొస్తూ ఉంటాయి. మనం ఇంటర్మీడియట్ వచ్చేదాం, మన దగ్గర మనీ ఎక్కువ లేక మామూలు చిన్న కాలేజీలో చేరాం. వాడు ఫీజు కన్సెషన్ ఇస్తానంటే అదే నా ఫ్రెండ్స్ నాకన్నా తక్కువ చదివేవాళ్ళు, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగుండటం వల్ల మంచి కాలేజీలో చేరారు, ఎంసెట్ ర్యాంక్స్ తెచ్చుకున్నారు, యుఎస్ వెళ్ళారు, అబ్రాడ్ వెళ్ళారు. ఓకే మనకి ఇప్పుడు బిజినెస్ బాగా ఓకే అయింది కాబట్టి పర్లేదు. అదే మనకు వెళ్ళకపోతే చిన్న జాబు దొరకాలి, ఇబ్బంది దాని అట్లాగే చాలా మంది ఇబ్బంది పడతారు. కొంతమంది యుఎస్ వాళ్ళకి ఇబ్బంది, 15 లక్షలు 20 లక్షలు బ్యాంకులు చూపించాలి. వాళ్ళు వచ్చి కూర్చోగానే మనకి ఒకసారి 2 రోజులే కదా, చాలా మంది అంటే భయం ఉంటుంది మళ్ళీ వెనక్కి మనకి వేస్తారా లేదా అనేది.
మాకు అదే మన ఎదురుగా కనపడతా ఉంటారు వీళ్ళు, అమౌంట్ మేమే చూపించేసి మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఓకే. ఆ యాంగిల్లోనే మనకి అనుకుంటాం డబ్బులు ఎవరికీ చేదేం కాదు, కష్టపడి సంపాదించింది నేను, నాకన్నా ఇంకంత కష్టం చాలా మంది చేసి ఉంటారు ఈ బిజినెస్ ఈ ఫీల్డ్ లో. చాలా మంది వాళ్ళ పేరెంట్స్ మరి జాగ్రత్తగా ఉండాలి డబ్బు కాడ అనుకుంటాం, ఎవరో వచ్చి కూర్చుంటారు వాళ్ళు ఇది చెప్తారు, మనకి కదలి మనలాంటి మనం ఇబ్బంది పడిన వాళ్ళకి వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు, పిల్లల్ని చదివించుకుంటారు. సూర్యశ్రీ ట్రస్ట్ పెట్టాలని ఆలోచన మనం నాకు ఆలోచన లేదు, మనం ట్రస్ట్ హెల్ప్ చేస్తా ఉంటే ఈ షహనాజ్ వీళ్ళు పెళ్లి అయింది కదా, సర్దార్ పరిచయం, సర్దార్ షహనాజ్ పరిచయం, వాళ్ళు పెళ్లి చేసుకున్నాక షహనాజ్ నడిపే ఒక ట్రస్ట్ అయినా నేను మూసేస్తున్నా అని చెప్పాయంట, నా దగ్గరకు వచ్చి రేంజ్ చేయండి తీసుకోండి నడుపుదాం, ఇలా దీనికి కొంతమంది మెంబర్స్ డోనర్స్ లాగా మెంబర్స్ లాగా ఏర్పాటు చేసి మనం దీన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకున్నాం. కానీ తర్వాత ఎవరో ఇక ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండటం వల్ల వాళ్ళకి శాలరీస్కి ఇబ్బంది, నెల నేనే పంపిస్తా వచ్చాను. అప్పుడు స్లోగా వీళ్ళు చేసే మంచి పనుల వల్ల నాకు మంచి ఇమేజ్ వచ్చింది, వాళ్ళకి మంచి పేరు వచ్చింది. ఎన్ఆర్ఐస్ కానీ అందరూ ఎవరు అసలు ఈ సర్దార్ ఎవరు, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎంక్వైరీ చేసి నన్ను కూడా కొంతమంది అడిగి డబ్బులు వేస్తాం వాళ్ళ నన్ను అసలు ఎవరో అడిగే స్టేజ్ అయితే లేదు. మీ సర్దార్ భలే చేస్తున్నాడన్న ఫోన్లు చేస్తూ ఉంటారు ఎన్ఆర్ఐస్ కానీ, మా క్లాస్మేట్స్ యూఎస్లో ఉండాళ్ళు బయట ఉండాళ్ళు, మేము కూడా ఏదైనా చేస్తాం. అందుకని ఈ ఇయర్ కొత్తగా ఒక కాన్సెప్ట్ కూడా మొదలుపెట్టాం. 365 days ఒక్కొక్కరికి ఒక రోజు కేటాయించేసి ఒక చిన్న అమౌంట్ పెట్టేసి ఫిక్స్డ్గా రోజు నా బర్త్డే అనుకో నేను 11,116 ఇచ్చేస్తే దాని ద్వారా పిల్లలకు భోజనాలు కానీ ఈ అమౌంట్తోనే సోషల్ సర్వీస్ కానీ ఎవరో వచ్చే దాత ప్రతిరోజు కాకుండా మురళి ఉండాలేకపోయినా సూర్యశ్రీ ట్రస్ట్ నడవాలి, నన్ను గౌరవదీక్షలు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు నేను వాళ్ళ వెనకాల కాపలా ఆ ట్రస్ట్కి నీడ్ ఎప్పుడు ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. అంటే వాళ్ళు నిరూపించుకున్నారు 100%, దాంట్లో డౌట్ ఏమీ లేదు. నాకన్నా మంచి పేరు తెచ్చుకున్నారు సేవాగుణంలో. అసలు మనం ఉండి చేస్తాం వేరు, లేకుండా నమ్మకంతో జనం డబ్బుతో నమ్మకం తెచ్చుకుంటారు. ఒకళ్ళిద్దరు చిన్న చిన్న ఈ ఏదో బ్లాక్ మెయిలర్స్ వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయకపోయినా నేనే చెప్పేవాడిని, మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఎవడో ఒక రూపాయి తెచ్చేవాళ్ళ ఇచ్చే దాతలు మిమ్మల్ని క్వశ్చన్ చేయాలి కానీ మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఆ తర్వాత ఎవరు వాళ్ళ జోలికి వెళ్ళింది లేదు. అందుకే అలా కాకుండా ఈ ఫ్యూచర్లో ఇప్పుడు నా తరం ఉన్న తర్వాత మా అబ్బాయి వస్తాడు, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు చేసుకుంటారు. అసలు ఈ ట్రస్ట్ అనేది పర్మనెంట్గా ఉండాలని చెప్పేసి దానికి కొంత మెంబర్షిప్ లాగా, అంటే సంవత్సరానికి ఇదే 11,116 ఫిక్స్ చేసాం. బర్త్డే అవనండి, లేదా వాళ్ళ ఫాదర్ డెత్ డేనో, లేకపోతే ఎవరైనా యానివర్సరీ అవనండి, ఇవన్నీ చేస్తే అవుతుంటే మనకు ఒక అమౌంట్ వస్తుంది. దాన్ని చూసి ఇంకో ఇవాళ 365, రేపు 700 మంది అవ్వచ్చు, 1000 మంది అవ్వచ్చు. ఆ ఖర్చులు బాను మనం హాస్టల్ లాగా నడుపుతున్నాగా, హ్యాండిక్యాప్డ్ బ్లైండ్కి వీళ్ళందరికీ ఆ అమౌంట్ ఎంత అయితే ఖర్చు అవుతుందో అది తీసి పక్కన పెట్టి మిగతా మొత్తం పిల్లలకి ల్యాప్టాప్లు కానీ ఫీజులు కానీ, ఇప్పుడు చాలా మంది ఇంజనీరింగ్ సీట్ వస్తుంది మనకి అమ్మ ఒడి అని, లేకపోతే ఇంకోటి ఎంత ఒక 25,000 20,000 వేస్తారు, అవి సరిపో వాళ్ళకి ఈ ల్యాప్టాప్ కావాలి. ఎంతో మంది వస్తారు, అన్న ఒక ల్యాప్టాప్ పాతది ఏమైనా ఉందా, పాత ఫోన్ ఉంటే అని బతిమాలుతూ ఉంటారు. వాళ్ళకి ఏదో ఒకటి మనం చేయాలి కాబట్టి ఒక సింగిల్గా ఎన్నాళ్ళు చేస్తాం, ఈ ట్రస్ట్ ద్వారా ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఆ ల్యాప్టాప్లో అప్పటికి ఎవరో వాళ్ళకి పాతి కలెక్ట్ చేసి ఇస్తూ ఉంటాం. అవి మళ్ళీ పాడైపోయిన వాళ్ళు చేయించుకోలేక, మళ్ళీ మమ్మల్ని వచ్చి అడగలేక, మనకి మనం మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం కాబట్టి వాళ్ళు చెప్పి ఈజీగా క్యాచ్ అవుతూ ఉంటాయి. దాన్ని పెట్టి మనం ఇవన్నీ చేస్తూ వచ్చాం. కానీ సూర్యశ్రీ ట్రస్ట్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ టాపిక్ నేను ఒకటి అడగాలన్నా, భాష సూర్యశ్రీ ట్రస్ట్కి సంబంధించి భాష గారిని కూడా నేను ఇంటర్వ్యూ చేశాను ఒకనొక సందర్భంలో చేయాల్సి వచ్చింది. సో అప్పుడు అతను మీ గురించి చెప్తూ ఒక ఎమోషనల్ అయిన తీరు కానీ, మిమ్మల్ని ఏదో చేద్దామని వచ్చి ఆయన ఆయన వాల్మీకి స్టోరీ కనిపించింది నాకు దానిలో, అది అతిశయోక్తి అలంకారంలో ఉంటుందేమో చెప్తా అంటే, అసలు అది ఎలా అన్నా మిమ్మల్ని అసలు వేసేద్దామని వచ్చిన తీసుకెళ్ళి కాదు అంటే గొడవల్లో భాగంగా తనకి తెలియదు. నాకు ఇప్పుడు ఎక్కడైతే నేను పనిచేసి వచ్చానని చెప్పాను, అక్కడే ఉన్న పాలిటిక్స్ ద్వారా ఇతను ఒక అంగసాల రంగం అప్పుడు ఫేమస్ రౌడీ ఉండేవాడు. ఆయన ఇప్పుడు నాకు మంచి మిత్రుడు. ఇవాళ చాలా విశేషం ఏంటంటే పాపం ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని అందరూ వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఆయన అందరి దగ్గర మాట్లాడచ్చా 5 minutes మీతో మాట్లాడాలి మురళి గారు అంటే మాకే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. చాలా మంచి వ్యక్తి. ఓకే ఒక టైం అతని దగ్గర చేసేవాడు. వీళ్ళకి ఆ పిల్లతనంలో తెలియక ఎవరో వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. వాళ్ళు
మాకు ఆ మురళితో ఇబ్బందిగా ఉంది, బిజినెస్ లో కాంపిటీషన్, వెళ్ళాల్సిందే. ఇంకోటి ఏందో మనం అది చేయాలి ఇది చేయాలి వీళ్ళు రిచ్గా ఏదో చేద్దామని మాటలు అంటారు కదా, ఆ మాటల్ని వీళ్ళు తీసుకుని ఇది చేశారు. అంతా ఒక మనిషిని ఏదైనా చేయాలంటే అంత ఈజీ కాదు. కాదు కదా. తెలుసు నాకు అప్పుడు, అంటే ఎవరేంటో తెలియదు కానీ మన సర్దార్ చెప్పినప్పుడు అర్థమైంది ఎవరు బ్యాక్గ్రౌండ్ ఏంటనేది. చెప్పలేకపోయినా నాకు తెలుసు అవన్నీ ఇట్లాంటివన్నీ ఫేస్ చేసే కాబట్టి ఒంగోలు వచ్చి అదే కదా, ఆ భయం అయితే లేదు. కానీ మరి అలాంటి సర్దార్ని తీసుకొచ్చి వాళ్ళ ట్రస్ట్ బాధ్యతలు ఇవ్వడం, అంత నమ్మకంగా మీకు అతను అంత హోల్ సోల్ నేను అదే చెప్పాగా, వాళ్ళ గురువు గారు అంగసాల రంగా ఎలా మౌల్డ్ అయిపోయాడో అంతకన్నా ఎక్కువ మౌల్డ్ అయ్యాడు. అంగసాల రంగానే సర్దార్కి చేతులు దండం పెట్టి అంత ఇదిగా మౌల్డ్ అయ్యాడు. అసలు అంటే కోపం అనే ఆ నరం కూడా కట్ అయిపోయింది. కొద్దిగా ఏమైనా ఉండా నన్ను చూస్తే అది కూడా మీకు లేదన్న అసలు కోపం, నాకు ఉండేది సర్దార్ లాగానే అన్ని పోయింది. ఈ సర్వీస్ లోకి వచ్చినాక సర్వీస్ యాంగిల్ ఉందా అన్న మీ ఫ్యామిలీ ఇట్లా సోషల్ యాక్టివిటీ అంటే ఉంది. మా అమ్మమ్మకి కానీ మా అమ్మ వాళ్ళకి కానీ మా ఫాదర్ ఏదో ఒకటి ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా మనం మా అమ్మ తినకపోయినా నేను చూస్తూ ఉండేవాడుగా, పని మనిషి ఉంటుంది కదా, ఆ పని మనిషికి తన కోసం టిఫిన్ చేసి తను నిన్నపైన వాడు నాకు టిఫిన్ ఆకలేయలేదు తను చేసేది. ఇప్పుడు మా మిస్సెస్ ఉంది, లేకుండా మన యాక్సెప్ట్ చేయలేరు కాదు. వాళ్ళ భయం ఏంటంటే కష్టపడి వచ్చాం, కష్టపడి పొద్దున ఎప్పుడో వెళ్తాడు ఆయన, రాత్రి ఒకంటే వాళ్ళకి ఇప్పుడంటే టైమింగ్స్ ఉంది, అప్పుడు 11, 12 కొన్నింటికి వెళ్ళేవాడు స్టార్టింగ్ లో. ఇంత కష్టపడి డబ్బంతా ఏం వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తాం, ఆ భయం ఉంటుంది కదా వాళ్ళకి. అంటే వెనకాల పిల్లడు ఉన్నాడు, ఎదుగు వచ్చే టైంకి చాలా స్టోరీస్ చూస్తూ ఉంటారు వాళ్ళు. ఆ భయంతో కొన్ని జాగ్రత్తలు చెప్తా ఉంటారు. మళ్ళీ అంటే వెనకాల వాళ్ళకి ఆదాయం ఎంత వస్తుంది, ఎన్ని ఖర్చు అయిపోతున్నాయి అనే భయం ఉంటుంది భయం. అంతే అన్న, అదంతా ఒక పక్కన పెడితే పొలిటికల్ గా అన్న ఎందుకు మండవ మురళి అనే పేరు ఆ స్థాయిలో వినిపిస్తూ ఉంటుంది ఒంగోలు ప్రకాశం జిల్లా రాజకీయాలు? అంటే అంతకుముందు కొంచెం ఒకటి రెండు బ్యాక్గ్రౌండ్ తిరిగేవాడిని. ఈ మధ్య ఏంటంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిందో మన ఇబ్బంది పెడతా ఉంటారు, మెయిన్ కమ్మ కమ్యూనిటీ ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎవరో వాళ్ళు ముందుకు రావాలి కదా. ఓకే, వాళ్ళలో లీడర్స్ కూడా కొంతమంది నాతో టచ్ లో ఉన్న ఫ్రెండ్షిప్ వేరు, పొలిటికల్ వేరు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినా కొంచెం అగ్రెసివ్ గా మనం బయటకు వచ్చాం. బయటకు వచ్చి ఎవరో నేను వచ్చేటప్పుడు కొంతమంది కూడా నా వెనకాల వస్తాం. ఆల్రెడీ మనకి ట్రస్ట్ ఈ దీంట్లో ఫ్రెండ్స్, దాని రిలేషన్స్, అలాగే బిజినెస్ రిలేషన్స్, కొంచెం దీనికి ఏంటంటే డబ్బులు కావాలి, డబ్బులు ఖర్చు పెట్టుకు వాళ్ళు కూడా కావాలి. మిగతావాళ్ళు పని చేయగలరు కానీ వాళ్ళకి వెనకాల రొటేషన్ ఉండాలి కదా. అంటే కొంతమందికి ఆస్తులు ఉంటాయి, రొటేషన్ ఉంటుంది. మాకు వచ్చేవాడికి ఏంటంటే ఆస్తులు ఉండాలి, లేకపోతే రొటేషన్ ఉంటుంది. డబ్బులు వస్తూ ఉంటే వెళ్తూ ఉంటాయి, ముందు ఖర్చు పెడతాకి చేతులు గబాలు ముందు రొటేషన్ అవుతాయి. ఆ డబ్బులు ఖర్చు పెడతా బయటకు వచ్చి సోషల్ సర్వీస్ చేస్తున్నాం కాబట్టి మురళన్న బయటకు వచ్చాడు, మనం డేర్గా వచ్చారు. ఆ తర్వాత బాబు గారు అరెస్ట్ అని కొంచెం ఎక్కువ చేయాలి, మనం ఓపెన్ గా బయట తిరిగి ఎలక్షన్లు వచ్చేది ఈసారి గెలిపించుకోవాలి ఎట్టి పరిస్థితిలో. జనార్దన్ గారు కూడా మంచివాడు, ఇక్కడ ఇచ్చిన ఎమ్మెల్యే సీట్ ఆయన సౌమ్యుడు, ఆయన ఆస్తులు పోగొట్టుకున్నాడు, ఇప్పుడు 1 రూపాయికి ఆశించేవాళ్ళు కాదు. తెలుసుగా ఫ్యామిలీ సుమారు 15 సంవత్సరాలు తెలుసు. వాళ్ళ తాతగారు కాడి నుంచి మా జానకిరావు గారు ద్వారా పరిచయం, 1-2 సార్లు కలిసాం వాళ్ళ తాతగారు, అప్పటి నుంచి పరిచయం. ఈయన మధ్యలో పరిచయం కాడి నుంచి వాళ్ళ బ్రదర్ చేసుకుంది కూడా మా కజిన్స్నే, సత్యాజీ ఆయన చేసుకుంది కూడా. అట్లా మనం ఇప్పుడు ఇది రిలేషన్ మనం దేనికి వాడుకోలేదు. మన దగ్గరికి ఎవరన్నా వస్తే నా పనికి ఇప్పుడు వెళ్ళదు కానీ మన పని ఎవరైనా వస్తే చేయని గట్టిగా మా పని చేసి పెట్టాలి, మా వాళ్ళకి ఈ పని చెప్తే మా వాళ్ళు ఎమ్మటే రెస్పాండ్ అవుతారు, చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు. మరి సోషల్ సర్వీస్లో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు, ఎప్పుడు కూడా పిలిస్తే పలికితే మురళన్న, మరి పొలిటికల్గా ఎందుకు అప్లిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయట్లేదు అనేది మీ అభిమానుల నుంచి వస్తాను. అప్లిఫ్ట్ అంటే అది అధిష్టానం లేకపోతే ఇక్కడ ఉండాలి. మనం పనిచేసే వరకనే ఇప్పుడు మీరు అన్నట్టు నామినేటెడ్ పదవి గురించి అడుగుతున్నట్టున్నారు. నామినేటెడ్ పదవి అంటేనే ఒక అవార్డు లాంటిది. బాగా యాక్ట్ చేసినా బాగా పని చేసినా అవార్డులు ఇస్తూ ఉంటారు. అవార్డు అనేది అడిగి తీసుకోకూడదు, వాళ్ళందరూ గౌరవించి ఇస్తే తీసుకోవాలి. మా వాళ్ళు ఏంటంటే ఎందుకు అడగవు నువ్వు, వాళ్ళు ఎందుకు అడగవు నేను అడగను. మనం పని చేసాం కానీ దానికోసమే పని చేయలేదుగా. మన చిన్నప్పటి నుంచి తెలుగుదేశం చెప్పాక లారీలను జనం ఎక్కించిన కానించి మన అప్పుడులో బ్యానర్లు కట్టేవాళ్ళం జనాన్ని పోసి అప్పుడు మీటింగ్ అంటే ఎక్కడ పడితే అక్కడ ఉండే. అప్పుడు మీటింగ్ అంటే విజయవాడ పెద్ద పెద్ద సెంటర్లో పెడితే లారీలు పెట్టేవాళ్ళు, లారీలు ఎక్కించి అదే లారీలో నేను కారులో వెళ్ళొచ్చు, కానీ వాళ్ళతో సరదాగా ఏళ్ళు వేసుకుంటూ వాళ్ళతో లారీలు వెళ్ళేవాడు. ఆ యాంగిల్లో ఉండాలి. మనం వెళ్ళి నాకు ఈ పదవి కోసం, మనం పదవి కోసం చేసిన ఎప్పుడూ లేదు. వచ్చిందనుకోండి మనకు అది ఎస్ ప్లస్ అవార్డు లాంటిది అంతే, అంతేగాని మనకి ఏదో ఎమ్మెల్యేలు చేయాలి.
ఇంకా 50 దాటి మనకి ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ పదవులు మనకి కాదన్నా ఇప్పుడు ఇంత చేస్తే ఇంత చెప్పుకుంటున్నప్పుడు ఇంత చేస్తున్నప్పుడు ఎంత ఎందుకు చెప్పుకోకూడదని కదా. చెప్పుకోకూడదా అంటే రాజకీయాలు అట్లా మారిపోయినాయి. అంటే సోషల్ మీడియా వచ్చినా హైప్ చేసుకుంటాం, ఎవరికైనా పర్సనల్ హైప్ చేసుకుంటాం. మనకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు కదా, హైప్ చేసుకునే ఇంట్రెస్ట్. మనం సోషల్ సర్వీస్ చేసాం, ఆ యాంగిల్ నుంచి వచ్చినప్పుడు అదే మైండ్లో ఉంటుంది. కానీ మనం రూపాయి ఖర్చు పెట్టి 10 రూపాయలు చేసుకోవాలంత నెసిటీ లేదు. ఇప్పుడు ఎందుకు చేసుకోవాల్సి వస్తుందంటే మనం తెలిస్తే దాతలు ముందుకు వస్తారు. ఆ దాతల ద్వారా ఇప్పుడు మనం 10 ల్యాప్టాప్లు ఇచ్చే కాడ 20 మంది ల్యాప్టాప్ చేయొచ్చు. ఎమ్మెల్యే గారి దగ్గరికి ఈజీగా వెళ్ళొచ్చు. వెళ్ళినప్పుడు తొందరగా మనకి అప్రోచ్ ఈజీగా ఉంటుంది. లేదా మనం మినిస్టర్ దగ్గరికి వెళ్తే అప్రోచ్ ఈజీగా ఉంటుంది, ఫలానా మురళి అని. కానీ చిన్న ఉదాహరణ చెప్తా, కరోనా టైంలో ఉంది, ఎవరు పడితే వాళ్ళకి డాక్టర్లు ఫోన్లు ఎత్తారు తొందరగా. అటు కరోనాలో బాగా బిజీగా ఉంటారు. నేను ఇక్కడే ఉండేవాడు 6 నెలలు ఇదే ఫామ్ హౌస్లో. ఎవరే ఫోన్ చేసినా ముందు లైన్లోకి మా కజిన్స్ కానీ ఇంకో డాక్టర్లు తీసుకుని మాట్లాడి రూమ్లు అలాట్ చేసి ఏ ట్యాబ్లెట్లు వేసుకోవాలి. అలాగే ఈ పొలిటికల్గా కూడా ఒక సీనియర్ లీడర్ల దగ్గరికి వెళ్ళాలంటే అందరూ వెళ్ళలేరు. మనం ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాం కాబట్టి ఒకటి వాళ్ళ ప్రతిదానికి ఫైనాన్స్ ఉంటుంది. ఫైనాన్స్ ఒకటి, ఏదో ఒక పదవిలో ట్రస్ట్ ద్వారా ఇంకో ద్వారా ప్రచారం చేసుకోవడం కూడా ఉంది. ప్రచారం ఆటోమేటిక్ కూడా ఇప్పుడు నేను ప్రచారం చేసుకోవాలి, ఆటోమేటిక్ ఎట్లా వచ్చింది ప్రచారం. నేను మనం అడగాల్సిన పని లేదు కొన్నిటికి. మనం ఆ గోల్ పెట్టుకుని ఏదో మన ఈయన దాటాలి, అది మనకు ఆ పదవి కావాలి అన్నప్పుడు ప్రచారం చేసుకోవాలి. మురళి గారు, ఒక ఇష్యూ ఏంటంటే చాలా మంది, నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు కొంతమందితో మాట్లాడా, ఒంగోలు నాకు ఎప్పటి నుంచో మీరు తెలుసు, ఎందుకంటే మేము మండవే, మీది మండవే, తెలుసు నాకు. మీరు మండవ అసోసియేషన్తో అసోసియేట్ అయిన తీరు కానీ కొంతమంది మీ అభిమానుల్లో కానీ మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కొంతమందిలో ఉన్నది ఏంటంటే పని ఎక్కువ చేస్తూ ఉంటారు మురళి గారు. ఏ టైంలో ఫోన్ చేసినా, అది అర్ధరాత్రి అయినా ఇంకోటైనా హెల్ప్ కావాలంటే టక్కుని పరిగెత్తుకుంటూ వస్తాడు, తను ఒక్కడే అన్నీ వదిలేసి కూడా. అలా పని ఎక్కువ చేసేవాడు పదవులకు ఎందుకు దూరంగా ఉండాలి అనేది ఒక క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. ఇది సీరియస్గా నడుస్తున్న చర్చ. పదవులు అనేది నాకు పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. మనకు చాలా పదవులు ఇచ్చారు. కళాకారుల సంఘం అధ్యక్షుడు నాకే ఇచ్చారు, బాక్సర్ సంఘ గౌరవ అధ్యక్షుడు నాకే ఇచ్చారు, కరాటేకి ఇచ్చారు, క్రికెట్ తీసుకెళ్ళి మా చిన్న క్రికెట్ అంటే జిల్లా స్థాయి క్రికెట్ కాదు, చిన్న మన అంబేద్కర్ కప్ అని లేదా క్రిస్మస్ కప్ అని పెడతారు పిల్లలు. పాపం చాలా హ్యాపీగా చూసుకుంటారు తీసుకెళ్ళి, అన్న అంట. అవి చాలు మనకి. పదవి ఉంటేనే ఇంపార్టెంట్. పదవితో నాకేమి ఎంత అనిపించదు. అంతకుముందు ఏమైనా ఉండేదేమో, ఇప్పుడు ఎంత జనం సూర్యశ్రీ ట్రస్ట్ చూసిన తర్వాత ఈ మధ్య రేరుగా కమ్మ సంఘం అధ్యక్షుడు ఇచ్చారు. మనం అడిగింది కాదు. ఈ ఎలక్షన్లో ఎందుకు వచ్చిందంటే కమ్మ సంఘం అధ్యక్షుడు కూడా ఈ ఎలక్షన్లో తిరుగుతూ చూశారు, జెన్యున్ గా తిరిగాడు. మన కమ్మోడు ఒకడు బయటకు వచ్చాడు, వ్యాపారం అదే గెలవలేదు. మేము హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, నేను ట్రేడింగ్ చేస్తున్నాను లార్జ్ స్కేల్లో. మా అబ్బాయి కరెక్ట్గా నా బిజినెస్ మా అబ్బాయికి అప్పచెప్తున్న టైం ఇది. మా ఇంట్లో వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు మేము చాలా టెన్షన్ పడ్డామని, మా పార్ట్నర్స్ చెబుతున్నారు. మేము ఆ యాంగిల్లో బయటకు వచ్చి ఇంత పని చేసాం కదా, పని చేసి బట్టి అదంతా మనం అనుకుంటాం ఎవరు చూడలేదని. మనం చాలా మంది గమనిస్తూ ఉంటారు, మనం ఏం తెలియకుండా. ఇంతమంది గమనించి చాలా మంది వచ్చి, అన్నా నువ్వు ఈ పదవి అయితే బాగుంటుంది, నువ్వు ఉండు అధ్యక్షుడుగా, నీవు ఉంటే ఇమేజ్, నువ్వు బాగా తీసుకెళ్తావు దీన్ని. నేను ఫైనల్గా ఏంటంటే మళ్ళీ ఎక్కడ ఇది కొంచెం కీలకమైనది, ముళ్ళకీరేటివ్, సెన్సిటివ్. కులం అనేది సెన్సిటివ్. నా చుట్టూ అన్ని కులాలు ఉంటారు. అసలు మురళన్నకి కులం అనే కాకుండా అందరూ తిరుగుతారు. ట్రస్ట్లో కానీ బయట నేను సర్వీస్ చేసేవాళ్ళు కానీ నా దగ్గర ఎంప్లాయీస్ కానీ అందరూ ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఫీలింగ్ వస్తుంది భయంతో. చివరికి ఫైనల్గా సరే మన దగ్గరికి వచ్చి ఏమవుతుంది, కమ్మ కులస్తులు కొంతమంది ఫేస్బుక్లో హెల్ప్ కావాలి కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాకి భయపడతారు. వాళ్ళ చుట్టాలు మళ్ళీ ఏం ఫీల్ అవుతారు. నువ్వు చెప్పి చూశాను, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఇవ్వచ్చు కదా, ల్యాప్టాప్లో పిల్లలు చదువుకి ఇబ్బంది పడుతున్నారు, అగ్రకోలం అవుతాం వాళ్ళకి ఏంటంటే బెనిఫిట్స్ కూడా రావు. ఫైనల్గా నేను ఒప్పుకున్నా. మాకు అనుకోకుండా టీం కూడా మంచిది దొరికింది. షార్ట్ టైంలో మొన్న వనభోజనాలు కూడా పెట్టాం, బాగానే అందరూ. 5 రోజుల్లోనే సుమారు 7,500-8,000 మంది వచ్చారు. మేము సుమారు 7,000 మందికి వంటలు చెప్పి సుమారు 8,000 దాకా వచ్చారు. బాగా సక్సెస్ అయిన దాతలు కూడా వాళ్ళంతా ముందు వచ్చి మురళి ఉన్నాడు. విశేషం ఏంటంటే మురళి ఏంటి ఇక్కడ చాలా మంది వరుసలు పెట్టి అల్లుడు అనే మావనో రకరకాల వరుసలతో పిలుస్తూ ఉంటారు. ఓన్ చేసుకున్నారు. ఆ ఓన్తో నేను వచ్చాడు. డొనేషన్లు ఇప్పుడు ఉన్నాళ్ళు నన్ను నవ్వుతా ఉండేవాడు, మీ మావ నీకు 25,000 డొనేషన్ ఇచ్చాడు, ఆయన ఇప్పుడు ₹1 కూడా ఇవ్వడు, ఏం ఇచ్చిన సింగిల్ ఎన్పి వేస్ట్ కాదనే వేస్ట్ అని న్యాయం చేస్తాడు. పర్ఫెక్ట్ తీసుకెళ్ళి మనం కూడా భాగస్వామి అవ్వాలి అనే యాంగిల్తో
అంతకన్నా పదవులు ఏం కావాలి మనకి? ఉమ్. పదవి కానీ ఇక్కడ మీరు ఎట్లా మీరు అంటున్నారు? అంటే పదవి అనేది దేనికి ఉపయోగపడుతుందా చెప్పే కదా మీకు. ఇంకా లార్జ్ స్కేల్లో ఎవరో లార్జ్ స్కేల్ అంటే ఎవరో వాళ్ళు వస్తారు, పోలీసు వాళ్ళతో పనో, రెవెన్యూ వాళ్ళతో పనో, ఇంకోటి ఎమ్మెల్యే గారితో పనో, మినిస్టర్ గారితో పనో అప్రోచ్ ఈజీగా పనికి వస్తుంది. కానీ ఎంతకన్నా నేను దాంట్లో సంపాదించుకునే వాళ్ళు సంపాదన అనేది క్వశ్చన్ కాదన్నా, ఇంకా లార్జ్ స్కేల్లో హెల్ప్ చేయొచ్చు అనేది ఒకటి ఉంటది కదా. ఇంత పని చేసే వాళ్ళు వాయిస్ అది మనం ఎలా వెళ్ళి దానికోసం వెళ్ళి మనకి పదవి కావాలి అంటే మన వాళ్ళందరూ అడుగుతారు, మీరు అడగకుండా ఎలా అని. పని చేసినప్పుడు ఆటోమేటిక్గా అవార్డు అనేది అడిగితే వచ్చేది కాదు, గుర్తింపు చూసి ఇచ్చేది అవార్డు. కానీ మీ చిన్నప్పటిలాగా లేవన్న రాజకీయాలు, ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఐడెంటిటీ క్రైసిస్ తో బాధపడతా ఉన్నారు. ఇంత పని చేస్తా కూడా ఎందుకు చెప్పుకోవట్లేదు అని కదా, అదే పదే పదే. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? అంతే, మీ గురించి బ్యాక్ ఎండ్ తెలుసుకునే వచ్చారు. అలాగే వస్తారు ఆటోమేటిక్ గా. ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయమనో లేదా ఇంకోటి పిలవలేదు కదా, తెలుసుకొని పలానా ఎందుకు అయ్యాడు, అధ్యక్షుడు ఎందుకు చేశారు, రోజు సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో మీరు చూసే వస్తున్నారు. అలాగే చాలా మీడియాలు కూడా అడుగుతాడు, ఇప్పుడు కొంతమంది టీవీ ఛానల్స్ అడుగుతాడు, అన్న ఇంటర్వ్యూ లేకపోతే క్యాలెండర్ మాకు ఇదే. మొన్న ఎలక్షన్ ముందన్న ప్రత్యేకించి ఒంగోలు రేస్ లో, టికెట్ రేస్ లో మీరు కూడా ఉన్న ప్రచారం వచ్చింది కదా. రూమర్స్ వీళ్ళు ఏమవుతుందంటే ఈ పదవుల కోసం నాకు ఇప్పుడు అర్థమైంది, ఈ నామినేటెడ్ పదవుల కోసం కొంతమంది ఎప్పుడైతే మీలాంటి వాళ్ళు కొంతమంది అడుగుతూ ఉంటారో, మీకు మురళి కూడా ఉన్నాడు డిఫేమ్ చేయాలా, మీరు అన్నారు రాజకీయాలు మారినాయని. నేను కనీసం ఏ రోజు నాకు ఈ పదవి కావాలో లేకపోతే ఇంకో పదవి కావాలో ఏ రోజు మనం అడగలేదు. నామినేటెడ్ పదవులు ఇప్పుడు మాత్రం నాకు వినపడతా ఉంటాయి. నేను ఏంటంటే ఎన్ని పట్టించుకున్న మైండ్లో పెట్టు, మాకు టైం చాలా విలువైంది, ఇవన్నీ చూస్తే ఇప్పుడు నా వ్యాపారం నేను చేసుకోవాలి, అలాగే సూర్యశ్రీ ట్రస్ట్ చూసుకోవాలి, కళాకారులు పిలుస్తూ ఉంటారు, వాడెవడో నెగిటివ్గా మాట్లాడేవాడు పాజిటివ్ అయ్యి లేవు. మా ట్రస్ట్ సర్దారే అంటాడు, అన్న నేను చూసి నేర్చుకోవాలి, ఏమి వాళ్ళు అన్నారన్న కొన్నిసార్లు చెప్పేవాడు, నువ్వు పని నువ్వు చేసుకోవాలి అంటానే ఉంటారు అని. కట్ అయిపోయింది, నాకు కట్ అయిపోయింది, కట్ అయిపోయింది. ఈరోజు ప్రకాశం జిల్లా రాజకీయాలు అంటంతోనే క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎక్కువ ఉంటాయి. మొన్న ఎలక్షన్ అయిపోయి కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవుల విషయంలో మీ పేరు చాలా లైమ్లైట్లోకి వచ్చింది, ఎస్పెషల్లీ ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. అది నిజంగా చర్చ జరిగిందా లేకపోతే పార్టీ వైపు నుంచి వచ్చిందా? అసలు ఆ స్థాయిలో ఆల్మోస్ట్ మీకు ఇంకా పదవి వచ్చేసినట్టే అన్న సీరియస్ ఒక మూడ్ కూడా వచ్చింది. అవును, నాకు వినపడింది. చాలా మంది ఎవరైతే ఆశించారో వాళ్ళు కూడా ఫోన్ చేశారు, అన్న నువ్వు అన్న జనార్దన్ గారిని అడిగావా అంటే నేను నవ్వుతా వెళ్ళి ఆయన్ని అడగను, నన్ను అడిగేది ఎందుకు, ఏ రోజు అడగను, అడగబోను కూడా. అక్కడతో ఆగకుండా చాలా మంది చెడు ప్రచారాలు కూడా మొదలు పెట్టారు, అడిగే ఉంటాడులే అని. మనకి అసలు లైమ్ లైట్ లో అయితే కమ్మ ఈక్వేషన్ లో ఈ వెనక రావచ్చు. అయితే పబ్లిక్ మాత్రం కొంతమంది, నేను న్యూస్ ఛానల్స్ చూశాను, మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ లేదా ఆ ఛానల్స్ వాళ్ళు కొంతమంది మసాలా కోసం వేయచ్చు, లేకపోతే పబ్లిక్ లో ఎవరైనా చెప్తా ఉంటారు కదా ఈయనైతే అర్హుడు, ఈ క్వాలిటీస్ ఉండయి, అలా కొంతమంది అయితే మా దగ్గర తిరిగి అన్న అయితే బాగుంటాడు, ఈయనకి ఎందుకు ఇవ్వకూడదు, పని చేశాడు కదా, రిస్క్ పడేవాడు కదా, తేడా పడితే ఎలక్షన్లో రిస్క్ చేసే తేడా పడితే, మాది హాస్పిటల్ కూడా చిన్నది కాదు, సుమారు 70 crores ప్రాజెక్ట్, ఈ రిస్క్లన్నీ చేశాడు కదా, ఎవరు చేయలేదు కదా రిస్క్, చేసి ఉండొచ్చు అంటే కార్యకర్తలు చేసి ఉండొచ్చు, కానీ బిజినెస్ పీపుల్ ఎవరు ముందుకు వచ్చి చేయలేని టీడీపీ పార్టీ ఆ యాంగిల్లో మనాళ్ళు ఈ కమ్యూనిటీ వైజ్ కానీ ఇంకోళ్ళు ఇబ్బంది పడిన వాళ్ళంతా ఈయనైతే ఇవ్వచ్చు కదా, ఈయన తీసుకోవచ్చు కదా. నన్నే అడిగారు, అన్న అడుగు నువ్వు ఒకసారి వెళ్ళి ఎమ్మెల్యే గారిని అడుగు అని. అంటే ఇప్పటికైతే మీ అబ్బాయికి మీ బిజినెస్ బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయ్యాను. సరే, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అప్పగించినట్లే, ఇక్కడ నుంచి కొంచెం ఫ్రీ అవుతారు కాబట్టి నిజంగా మీకు పొలిటికల్ అంబిషన్ ఉందా అన్న? లేదు, ప్యూర్లీ సోషల్ సర్వీస్. తర్వాత పొలిటికల్ గా అంబిషన్ అంటే దీనికి ఏదన్నా ఈ మనం ఎవరికైనా ఉపయోగపడగలం అంటే ఆ పదవి ఏదైనా ఉంటే వాళ్ళు ఇస్తే, అది కూడా నేనుగా అడగను, వాళ్ళు ఇస్తే తీసుకుని, ఇప్పుడు జనార్దన్ గారు లేకపోతే ఎమ్మెల్యే గారు కాబట్టి ఆయన పేరే చెప్పుకుందాం, అందరూ ఇలా ఆయన మీద ఒత్తిడి చేసే బదులు మనం కొంత రిలీఫ్ ఇవ్వాలి ఆయనకి. మాలాంటి వాళ్ళు 10 మంది ఉండి కొన్ని చిన్న పనులు ఉంటాయి, చిన్న పనులు కూడా ఆయన ఇసుకిస్తా ఉంటారు. ఇసుకిస్తామంటే ఒకటే ఆయన పని చేశారు కాబట్టి ఆయనకి ఖాళీ ఉండదు, ఆయనకి ఫ్యామిలీ ఉంది, పిల్లలు రోజు కూడా చూసుకోవాలి, అసెంబ్లీ మీటింగ్లని. మళ్ళాంటి వాళ్ళకి కొంతమందికి 10 మందికి పదవులు ఉన్నాయి అనుకోండి, మనం ఆయనకి కొంచెం పని తగ్గించే పని చేయాలి, ఆయన చెడు తీసుకురాకుండా చేయాలి. దాని నుంచి నేను ముందుకు తీసుకెళ్తాను, మీరు నన్ను ఈ విషయంలో వెనక్కి తీసుకెళ్తా ఉన్నారు. పొలిటికల్ అంబిషన్ విషయంలో ఏజ్ ఉంది, కష్టపడే తత్వం ఉంది, ట్రస్ట్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు టువర్డ్స్ టు సోషల్ సర్వీస్ కదా.
ఎవరన్నా అర్ధరైతే పిలిచినా పరిగెత్తుకుంటా వెళ్తా ఉన్నారు. ట్రస్ట్ని పక్కన పెట్టినా మీరు అన్ని విషయాల్లో కదా డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ముందున్నారు. అది మేము లోకేష్ పాదయాత్ర దగ్గర నుంచి చాలాసార్లు చూసాం. సో అలాంటిది ఇంకా పొలిటికల్గా అప్లిఫ్ట్ అవ్వాలంటే ఇంకా ఏం కావాలి? ఈ క్వాలిఫికేషన్స్ అన్నా ఎడిషనల్ కావాలనుకుంటున్నారా? అదే పొలిటికల్గా ముందుకెళ్ళాలంటే ఈ క్వాలిఫికేషన్స్ కన్నా ఎక్కువ ఉండాలనుకుంటున్నారా మీరు? ఓ పక్క నేను జనార్దన్ మా ఎమ్మెల్యే గారిని దగ్గర తీసుకున్నాం, అంత డబ్బులు ఆస్తులన్నీ తెగనమ్మి ఇబ్బంది పడుతున్నాడు. మళ్ళీ అధికారం వచ్చినా గానీ ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయం? ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన చూసి కూడా మనం ఆ పదవులకి ఆశపడ్డామంటే కదా అది మన పోయి మనం దూకున్నట్టే. ఇప్పుడు అవినీతి చేయాలనుకుంటే వెళ్ళి ఈ ఇప్పుడున్న రోజుల్లో మీరు అంటున్నారే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి గెలవాలి అంటే అవినీతి చేయాలంటే ఖర్చు పెట్టి వాళ్ళకంటే వాళ్ళ తాతగారులు ఆయన సంపాదించుకున్నారు, ఆయన కూడా బాగా సంపాదించుకున్నారు, ఇచ్చారు. నాకంటే మాకు ఎవరు ఇవ్వాల, నా ఓన్గా ₹10 జాగ్రత్తగా నేను చేసుకోవాలి. ఆయన చూసి ఆయన టెన్షన్ చూసి కూడా మనకు అవి కావాలంటే ఇది జనం లేపే ప్రకారం ఓటింగ్ బస్సాలు చెప్పిన అదే మనకెందుకండి, మనం చాలా కిందకి కార్యకర్త లాగా ఉంటాం, పని చేస్తాం. మనం చెప్పిన పని ఆయన చెప్పగానే చేసి పెడతారు. ఎవరినో మిమ్మల్ని తీసుకెళ్ళాం ఈ పని, చిన్న రెవెన్యూ పని అని ఇంకోటి ఎలాగైనా ఫోన్ చేసి చెప్తారు. అది చాలు మనకి, ఆ గుర్తింపు ఉంటే చాలు. డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళగలి గుర్తింపు ఉంటే చాలు, కానీ అంతకన్నా అసలు మనకి ఏమొద్దు. పదవి అనేది ఏంటంటే ఆ గుర్తింపుకి అవార్డు ఇచ్చారు అనుకో ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఆయన ఇసుకించకుండా కొన్ని పనులు చేసి పెట్టగలం అంతేగాని వేరే మనకేమి అంతకన్నా పెద్ద సరదాగా ఫ్యామిలీతో గడిపితే చాలు. అలాగే మీరు దాటొచ్చిన పొజిషన్స్ అన్ని ఒక ఎత్తు అయితే ఇటీవల మీకు వచ్చిన ప్రకాశం జిల్లా కమసంగం పదవి అది అది అసలు ఎలా సాధ్యమైంది? ఎలా అంటే ఇందాక చెప్పాక మీకు, నేను పొలిటికల్గా ఎలక్షన్ అప్పుడు మేమంతా మా టీం ఆఫీస్ వదిలేసి నా న్యూ కన్స్ట్రక్షన్ ఇల్లు కూడా వదిలేసి ఒక 6 నెలలు 3 నెలలు దాని మీదే ఉన్నాం. ఏం చేయాలి సార్, ఇప్పుడు అంత లేవు, పని చేసి పెట్టాం, ఇంతలా పని చేయాలి. ఈసారి ఏంటంటే ప్రతి ఒక్కరితో మోటివేట్ చేసుకుంటా మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఓటు పోయినా కూడా ఇబ్బంది అని చెప్పి మనం బ్యాక్గ్రౌండ్లో కష్టపడతాం. బ్యాక్గ్రౌండ్ అంటే ఫ్రంట్ ఎండ్ వచ్చి రోజు మనం సోషల్ మీడియాలో ఎలక్షన్లో తిరుగుతున్నాం అని ఫోటోలు పెట్టుకుంటాం కదా, కష్టపడతా ఇంత బ్యాక్గ్రౌండ్లో కష్టపడినా జనం గమనిస్తూ ఉన్నారు. గమనించి వచ్చి ఈ మన కమ్మ వాళ్ళు కమ్మ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది తీర్చగలడు ఈయనైతే, ఏమి ఫీజులు కడతాక కానీ హాస్పిటల్స్ కానీ ఈయనైతే ఏదో సహాయం చేస్తారు, దగ్గరికి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందుకు వాళ్ళే వచ్చి అన్న నువ్వు అధ్యక్షుడిగా ఉండు, మంచి టీం చేద్దాం అనే ఇదితో చూసి జిల్లా అంతా చూసి నాకు ఫోన్ చేసి బట్టి అప్పుడు ఒప్పుకున్నాను. ఇది ముళ్ళ కిరీటం లాంటిది. అంత ఏది ఊరిని ఏదో ఈ పదవి పెట్టుకొని మనం ఊరంతా తిరుగుదాం, పదవి లేకపోతే పెట్టుకుని ఎమ్మెల్యే గారి దగ్గరకు, ఎంపీల దగ్గరకు, మినిస్టర్ గారి దగ్గరకు ఏ రోజు ఇప్పటికి కూడా నేను ఆ కింద ట్యాగ్ లైన్ వాడను. ప్రకాశం జిల్లా కమసంగం ఎప్పుడు వాడను కూడా. మీరు వెళ్ళి కానీ పలానా వచ్చి నా అంతా నేనైతే వాడను. దాన్ని అడ్డం పెట్టుకుని మనకి ఏది రాజకీయాలు వద్దు. అది కులాన్ని అడ్డం పెట్టి రాజకీయ చేసేంత దరిద్రం అసలు వద్దు. కమ్మ కులంతో పాటు ఆ రోజు చెప్పాం ఎంతో కొంత పర్సంటేజ్ అన్ని కులాలకు కూడా చేస్తాం. అంటే డొనేషన్ కమ్మ వాళ్ళ దగ్గర తీసుకుని మనం వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్ దగ్గర. ఇప్పుడు నేను ఒక్కడనే ఒక ₹1,00,00,000 ఖర్చు పెట్టాలంటే చాలా కష్టం. అదే ఇంత జిల్లాలో ఒక 100 మంది తలకు ₹1,00,000 ఇచ్చారు అనుకోండి, లక్ష అనేది ఎవరికి నథింగ్. ₹1,00,00,000తో మన పిల్లలకి ల్యాప్టాప్లో పిల్లల ఫీజులు కట్టినాయి, లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే, లేదా ఇంకా అనాథలు ఎవరు ఉంటే వాళ్ళకి ఫీజులు కడతాయి, చాలా ఉపయోగపడతాయి. ఆ కాన్సెప్ట్ మేము ఎప్పుడు చూసామంటే ఎలక్షన్ టైంలో చూసాం. నమ్మకం ఉంటే ఎలా డబ్బులు ఇస్తారు, ప్రతి పైసా అడగవసరలా వాళ్ళే వచ్చి ఇస్తారు. నేను అనుభవం కట్టాకి ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టాడు, మీ పేరు నేను మీ ఫోన్పే నెంబర్ పెట్టండి డబ్బులు వేస్తాం మురళి గారు. నేను మా వాళ్ళందరూ చూపించే మెసేజ్ ఇలా మనకి ఎలా రావాలి. అంతేగాని మనం కొంతమందిని అడిగాం, పెద్దవాళ్ళం కొన్నాళ్ళు నేను మీరు అంటే దీంట్లో కంట్రిబ్యూషన్ గుడి కానీ ఇది అందరిది, నా ఒక్కడిది కాదు. ఎలక్షన్ టైంలో కూడా జనార్దన్ గారికి అప్పుడు కూడా మా ఏరియాలో అందరిని అదే పిలిచి చెప్పారు, ఈ ఏరియా మురళి ఒక్కడిది కాదు మనందరిది. ₹10 ఇచ్చినా ₹1,000 ఇచ్చినా మన ఇక్కడ ఏదైనా ఖర్చులైనా మనమే కంట్రిబ్యూట్ చేసుకుందాం. ఆయన ఎందుకు మనకి ఇవ్వాలా? ఈ ఏరియాకి వచ్చి మనం పార్టీ కోసం ఉన్నాను, ఆయనది కాదు పార్టీ, అందరిది పార్టీ. ఆయన మనం ఎందుకు అడగాలి? మనం ఆయన గెలిపించుకోవాలనుకున్నప్పుడు మనందరం ₹1,000 ఖర్చు అయింది, తలా కొంత వేసుకున్నాం. లేదా మురళి ఒకటి ₹1,000 వేసుకోగలడు, కానీ దాంట్లో ఇప్పుడు గుడి నేను ఒక్కడే కడితే ఆదరణకు నోచుకోదు. అలాంటిది కూడా ఆ తర్వాత మా వార్డు అయితే ఎప్పుడు స్టార్ట్ అయిందో అన్ని వార్డులోంచి ఆ రెవల్యూషన్ లేచింది. మన జనార్దన్ గారు గెలిపించుకోవాలి ఆయనే అడగండి. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఎన్ని అంత రెవల్యూషన్ ఏ ఎలక్షన్కి రాలా. పక్కన వాళ్ళు ఈయన ఇచ్చిన దాని మీద
ఎక్కువ ఖర్చు పెట్టినా డబల్ ఖర్చు పెట్టినా కానీ శంషార్కి ఆయనకి చెప్పా ఈ ఈక్వేషన్లో మీరు గెలుస్తారు, ఇన్ని ఓట్లు గెలుస్తారు, ఇంటికి వెళ్ళి ఎలక్షన్ అయిపోయిన రోజు మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పాం. ఎలాంటి కులాల వైద్యుగా కూడా వేసుకొని తప్పదు ఇప్పుడు కులాల వైద్యుగా ఈ కులాలు ఈ సపోర్ట్ వెళ్ళాము ఈ జనసేన సపోర్ట్ అటేపు ఇచ్చిన వాడికి ఎప్పుడు లేనంత మెజారిటీతో గెలిచారు ఆయన. మరి అటేపాడు ₹2 ఖర్చు పెట్టి ₹70 ఖర్చు పెడితే మరి అంత మెజారిటీ వచ్చిందని చూడండి. డబ్బు ఇంపార్టెంటే కాదు అన్నిటికీ. అంటే ఆయన వ్యక్తిత్వం జనంకి ఆయన ఉండే సానుభూతి, పార్టీ మీద సానుభూతి, మంచోడు, డెవలప్మెంట్. 2014 గెలిచారు, పల్లెటూరు అనే ఒంగోలుని ఒక టౌన్ గా మార్చారు. ఇప్పుడు మేము కూడా చెప్పినా మాకు ఈ రోడ్డు అని చెప్పిన ఎమ్మటే కొంతమందికి చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఎప్పుడు అభివృద్ధి విజన్ ఉంటుందో జనార్దన్ గారు కూడా ఒంగోలు టౌన్ మీద నేను వచ్చి సుమారు 31 సంవత్సరం అయింది ఇక్కడికి. అంత మార్పు ఎప్పుడు టౌన్ వాతావరణం తీసుకుంది. చాలా మంది ఇలాంటి ఇప్పుడు హైదరాబాద్ టౌన్ మళ్ళీ మారిపోయింది. ఇప్పుడు కూడా ఫండ్స్ ఉంటే ఆయన అదే చేయగలరు. అంటే మీరు పొలిటికల్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకో క్వశ్చన్ అడగాలి. ఈ 5 ఏళ్ల పాటు ఎవరి మీద అయితే మీలాంటి వాళ్ళంతా ఫైట్ చేస్తూ వచ్చారు ప్రకాశం గారు, అలాంటి వాళ్ళంతా పోయి ఈరోజు అదే అధికార పార్టీలో మీ పార్టీ అనుకుంటున్న పార్టీలో చేరుతూ ఉన్నారు, పదవులు తీసుకుంటూ ఉన్నారు. సో క్యాడర్కి మీరు ఎలాంటి సమాధానం చెప్తున్నారు ఇలాంటి క్వశ్చన్స్ ఎదురైనప్పుడు? రాజకీయాలు అన్ని తప్పదు కదా, మిత్రపక్షాల ద్వారా చేరారు, బ్యాక్ డోర్ ద్వారా చేరారు, అది వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం కాబట్టి మనం ఎక్కువ మాట్లాడకూడదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు సోషల్ సర్వీస్ అయినా పొలిటికల్ అయినా జనార్దన్ గారు కానీ మేము కానీ కార్యకర్తలు మా పని మేము చేసుకుంటూ వెళ్తాం. ఏం జరిగేదో అన్ని పెద్దలు పైన చూసుకుంటారు. వాళ్ళకి మనకన్నా పండిన వాళ్ళే కొన్ని తప్పదు, కొన్ని ఈక్వేషన్స్ లో రాజకీయాల్లో తప్పదుగా. ఇప్పుడు మనం ఎక్కడ సరిపోతాం అనుభవంలో ఆ మాటలు మాట్లాడితే సరిపోము. మన కాన్సెప్ట్ పొలిటికల్ కాదు. నేను తెలుగుదేశం వేరే అభిమాని, తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి, నాకు తోచిన పని నేను చేసి పెట్టాలి. అందుకే మనం శాశ్వత సభ్యత్వం కూడా తీసుకున్నాను. నన్ను ఎవరో అడగల, నేనే తీసుకున్నాను. అడగండి మా వార్డులో నేను, ఎందుకంటే లేకపోతే ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు నామినేటెడ్ పదవికి ఏదో పోటీ ఉంటానని ఇన్ని రూమర్లు లేపారు, ఇంకా అంతకన్నా ఎక్కువ లేపుతారు. ఇక పదవి తీసుకున్నాం అనుకోండి, ఏ పదవి మారేది ఉండదు. ఏం చేసుకుంటాం, పదవి పార్టీలు మారే, రేపు ఇంకో పార్టీకి వెళ్తాం, లేకపోతే ఇంకో పార్టీకి వెళ్తే పదవి ఇస్తారు. ఏం చేయాలి? చిన్నప్పుడు మనం ఊహ తెలియని కాడి నుంచి ఎన్టీ రామారావు గారి పార్టీ ఉయ్యూరులో మేము చదువుకున్నప్పుడు కాడి నుంచి అప్పుడే అది సైకిల్ అద్దెకి తీసుకుని సైకిల్ ర్యాలీకి వెళ్ళేవాళ్ళం. కొన్ని ఊళ్ళు వెళ్ళేవాళ్ళం, ఆ చుట్టుపక్కల ఉయ్యూరు చుట్టుపక్కల బ్యాడ్జీలు పోగు చేసి కట్టుకునేవాళ్ళం, బ్యానర్లు కట్టేవాళ్ళం. ఇప్పుడు ఈ వయసులో పార్టీ మారి ఆ పదవి తీసుకుని ఆ కుర్చీలో ఊగుతుంది, ఏం వస్తుంది మనకి? పొడుగు నిద్రపోతే గుర్తొస్తాయి. ఆత్మ ఒక చోట, శరీరం ఒక చోట. కానీ నాకు చాలా ఒక ఇంప్రెసివ్గా అనిపించే విషయం ఏంటంటే, ఎప్పుడు మీకు ఎదురై ఉంటుంది అన్న ఈ క్వశ్చన్, ఎక్కడి నుంచి మీ శత్రువుల నుంచి అన్నా ఎదురై ఉండాల. ప్రకాశం జిల్లా అతను కాదు, ఇతను ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి వచ్చి ప్రకాశం జిల్లాకి మైగ్రేట్ అయ్యి ఇక్కడ ఒక తనకంటూ ఒక ఇమేజ్ పాతుకొని ఇట్లా పాతుకొని పోయాడేంట్రా అని ఎవరు అనలేదా? ఎవరు ఎక్కడ రాలేదా ఈ మాట? వినపండి, కమసంగం అప్పుడు అంతకుముందు వినపండి. ఎలక్షన్లో చేసేటప్పుడు, సోషల్ సర్వీస్ చేసేటప్పుడు సూర్యశ్రీ టెస్ట్ పెట్టాడు. కమ్మ సంఘం ఎప్పుడైతే కొంతమంది నాకు అప్పచెప్పారో, దీంట్లో ఒక 1,00,000కి 1,000కి ఒకళ్ళు అనుకోండి, అంటే ఈయన అక్కడి నుంచి వచ్చాడు కదా దీన్ని కట్టేస్తారు అని అసలు వాళ్ళు కాదు ఉంది. ఎవరైతే మీరు అన్నారు శత్రువులు అయితే వాళ్ళు అంటారు, మనమే వీళ్ళే అంటారు. మళ్ళీ హైదరాబాద్లో మన వాళ్ళు సెటిలర్స్ అంటున్నారు, తప్పు కదా అని. హైదరాబాద్లో సెటిలర్స్ అంటారు, తప్పు కదా. మరి హైదరాబాద్లో ఉన్న కమ్మ సంఘం అధ్యక్షులంతా ఎవరు? అంతేగా, మైగ్రేషన్స్ ఎక్కడి నుంచి ఏపీ నుంచి. ఇక్కడ ఉన్న ఎంపీ గారు ఎవరు? మామిడి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ జిల్లా కాదుగా. అమెరికాలో మన వాళ్ళు ఏ ప్రెసిడెంట్ పదవికో ఇంకో పదవికో పోటీ పడితే మా తెలుగువాడో లేకపోతే మన ఇండియా వాడు పోటీ పడ్డాడు అంటారు. అక్కడ మాత్రం వాడు కావాలి, ఇక్కడ మాత్రం అంటే తప్పు వాళ్ళ ఒకళ్ళిద్దరే కానీ మొత్తం మీద ఒకళ్ళిద్దరు ఉంటారు. ఇక అవన్నీ మనం వాళ్ళిద్దరిని బేస్ చేసుకుని మైండ్లో పెట్టి మనం పనిచేసిన పని లేదు. నాది ప్రకాశం జిల్లా కాదనేది ఎవడు అంటాడు? నేను అదే అనుకుంటున్నా, మీరు అసలు కాదు మీది కృష్ణా జిల్లా అని చెప్పినా కూడా నమ్మరేమో. ఎవరు నమ్ముతారు? నాకు తెలిసిన ఊళ్ళు, నాకు తెలిసిన ప్రజలు, ఇక్కడ ఎవరికి ఏ ఊర్లో పలానా ఇప్పుడు ఎవరన్నా పెళ్లి సంబంధాలు వస్తాయి నాకు ఫోన్ చేస్తారు, ఇంటి పేరు ఏంటి అంటాను, ఇంటి పేరు వెంబడే చెప్తా. 10 నిమిషాలు ఎంక్వైరీ చేస్తా, అబ్బాయి మంచివాడో లేకపోతే ఇదే పేరెంట్స్ ఏంటి అనేది. నేను జిల్లా మొత్తం చెప్తా. అంటే మాకున్న రైతులతో సంబంధాలు, మోటార్ ఫీల్డ్తో సంబంధాలు, ఇప్పుడు సోషల్ సర్వీస్ సంబంధాలు, ఇన్ని సంబంధాలు ఎవరికి ఉన్నాయి? ఇంకా కులాలు మతాలు, కులాలు కాదు ఏరియాలను కొట్టుకుంటే హైదరాబాద్లో కేసీఆర్ గారిని తిడతారు ఇక్కడ కూర్చొని. మరి కేసీఆర్ గారు తప్పే ఉండదు అప్పుడు? కరెక్టేగా, ట్రంప్ తిడతారు మళ్ళీ. మరి
కాదన్నా ఇలా మరి ఇంత సర్వీస్ చేసిన అలాంటి క్యాస్ట్ గురించి ఆ ఈక్వేషన్ చర్చ జరుగుతున్నప్పుడు ఎస్పెషల్ మీ విషయంలో బాధ అనిపించదా ఎప్పుడన్నా? క్యాస్ట్ గురించి చర్చ ఏం పెద్దగా లేదు, ఎందుకంటే నేను అందరితో ఉంటా కాబట్టి. ఇప్పుడు కమ్మ సంఘం పెట్టినా మీరు వీడియోలు గమనించలేదు, నన్ను వచ్చి సన్మానించిన ఫస్ట్ అంతా మిగతా కులస్తులే. మన వాళ్ళు 1% ఉంటే మిగతా కులస్తులు 9% సన్మానం చేసి ఫేస్బుక్ లో కూడా కంగ్రాచులేషన్ చెప్పింది, లేదా సోషల్ మీడియాలో చెప్పింది అంత ఆడలే. వాళ్ళకి ఓకే మా ఇది తీసుకున్నాడు ఇప్పుడు. అందుకే మేము ఏం చేసామంటే దీంట్లో కొంత పర్సంటేజ్ కూడా అందరికీ అన్ని కులాలకి, దాంతో పాటు కమ్మ కులానికి కూడా మనం ఏం చేయాలి, మన పుట్టిన కులం దా తప్పేమని చెప్పుకుంటే. దట్టు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ బాగా ఇబ్బంది పడ్డారు, ఏదో ఒక వెలేసినట్టు. ఆయన ఏం చేశాడో చేయలేదు, తర్వాత ఒక రూమర్స్ అంటారు అవి వదిలేశారు మన మీద. దానివల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు. ఏం వెళ్ళినా ఉద్యోగస్తుల కాడికి వెళ్ళినా మనకేం చేయాలంటే కమ్మ కులం అనేవాడు భయపడుతున్నారు. అంటే ఎవరైతే ముందుకు వచ్చి వాయిస్ వినిపిస్తా ఉన్నారో లైక్ యూ అట్లా కొంచెం బేస్ చేసుకుని ముందుకు వచ్చారు. ఎందుకు మన పార్టీ అనుకోవచ్చు కానీ నామినేటెడ్ పదవులు మన వాళ్ళకి ఒక ఇది ఉంది, కమ్మాళ్ళకి మన కమ్మ కులస్తులకి ఎవరుగా అనే నానుడు వచ్చేసింది. అందుకే అన్ని కార్పొరేషన్లు వచ్చినాయి, అన్ని కార్పొరేషన్లు ప్రకటించారు, కమ్మ కులం కార్పొరేషన్ ప్రకటించాల. జనం ఏమవుతుంది, నెగిటివ్ వస్తుంది. ఈసారి ఏంటంటే బాగా పనిచేసి జనం బాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి, ఎమ్మెల్యేల గారి దగ్గర నుంచి, మినిస్టర్ల దగ్గర నుంచి, ఈవెన్ సీఎం గారిని కూడా ప్రశ్నిస్తున్నారు. చూసారు లేదు, ఇప్పుడు లేదు ఈ పదవి ఈయనకి ఎందుకు ఇచ్చారు, ఇది ఆయన పని చేయలేదు కదా, ఈయన ఆ పార్టీ కదా, ఈ పార్టీ కదా, ఈయన అప్పుడు అట్టా చేశాడు, ఇప్పుడు వీళ్ళంతా ఎలక్షన్ అప్పుడు అంత విగరస్ గా పనిచేశారు కాబట్టి ఆటోమేటిక్ గా అలాంటి క్వశ్చన్స్ వస్తాయి కూడా. పార్టీ కూడా ఆన్సర్ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, చెప్పుకుంటున్నారు కూడా. ఎందుకు వచ్చింది అంటే లాస్ట్ 5 years ఎదుర్కొన్నారు, బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఇబ్బందులకు నిలబడ్డారు. మీకోసం నేను వచ్చాను, అమరావతికి వచ్చాను. అమరావతి రైతులు పాదయాత్ర చేసినప్పుడు కానీ, లేదు బాబు గారు అరెస్ట్ అయినప్పుడు కానీ, వాళ్ళు ఏ కార్యక్రమం ఇచ్చినా అన్ని కార్యక్రమాలకి వెళ్ళా. అదే బిజినెస్ గా చాటుమాటుగా ఉండాలి, చాలా మంది ఉన్నారు కనపడకుండా. అప్పుడు ఎంతమంది వచ్చేవాడు, ఒక టార్గెట్ 1000 మంది పెడితే 150 మంది 200 మంది వచ్చేవాడు. ఆ 200 మందిలో నేను ఆఖరిగా మా మిస్సెస్ ని కూడా పంపించాను, ఫోన్ చేసి ర్యాలీకి వెళ్ళాను. రోజు 7 గంటలకల్లా 7:30 టీవీలో ఇవాళ ఏం బెయిల్ ఏమవుద్ది, సెక్షన్లు ఏంటి, లా ఉన్న సెక్షన్లన్నీ ఆయన అరెస్ట్ అయినప్పుడు అన్ని చదివేశాం మేము. మా మిస్సెస్ అనేది రోజు లాక ఏం చేస్తారు మురళి గారు అంటే ఫోన్ యాప్ పెట్టుకునేవాడు, ఆ లా కాలేజీలో ఉండాలి అంటే చర్చా కార్యక్రమం వచ్చేది ఏబిఎన్లో. చర్చా కార్యక్రమం మా ఇక్కడ ఫేమస్ లాయర్ గారు ఉన్నారు, తోట శ్రీధర్ గారు అని, ఆయనకి ఫోన్ చేసేవాడిని. సార్ ఏమవుతుంది, ఏంటి నెక్స్ట్ ఎప్పుడు ఏంటి బెయిల్ పరిస్థితి ఏంటి. ఆయన కొన్నాళ్ళు చూసి ఆయనకి లేని టెన్షన్ మీకు ఎందుకండి మురళి గారు అనేవాడు. అంటే ఆయన మనకేమి చుట్టం కాదు, మనకు నాయకుడు, చుట్టం కన్నా ఎక్కువ. మన ఎన్టీ రామారావు పార్టీకి నాయకుడు, మనం ఊహ తెలియని కాడి నుంచి పార్టీలో ఉన్నాం కాబట్టి అది నరనరాలు. కొంతమంది డబ్బుతో ఉంది కాబట్టి ఈయన నాయకుడే అంటారు. ఇది లేకపోయినా మీ తెలుగుదేశం పార్టీ. ఈయన నా టోటల్ మీరు బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేసుకున్నా, ఒంగోలు ఎందుకు వచ్చాడో ఆ తెలుగు వాళ్ళు వచ్చి, కేదరారి బాబు గారు అప్పుడు పనిచేస్తాం, బలరాం గారు అప్పుడు పనిచేస్తాం. ఇంట్లో ఎప్పుడు ఇన్సిస్ట్ రాలేదా అన్న ఇలా 24/7 ఒకవైపు రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేకపోయినా సేవల పేరుతోనో ఆ పేరుతోనో ఈ పేరుతోనో పనిచేస్తూ ఉంటే? ఇప్పటికీ ఉండదు. రోజు పొద్దున్న వెళ్తే 7ంటికి వెళ్తే సాయంత్రం 9 అవుతుంది 10 అవుతుంది. ఇంకే ఎన్ని పదవులు తీసుకుంటారు వాళ్ళు, గౌరవ ఇచ్చారు, ఇదే సరిపోతుంది, ఇంటికాడ ఉండరా. అంటే మేము ముగ్గురమే కదా, చిన్న ఫ్యామిలీ కదా. మరి ఇద్దరు మా అబ్బాయి ఆస్పత్రికి వెళ్ళి నేను ఎటో తిరుగుతుంటే మా అబ్బాయి ఉంటాడు కాబట్టి కొంచెం రిలాక్స్ అవుతాను. గ్లోబల్ హాస్పిటల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారన్న, గెలాక్సీ హాస్పిటల్ అని అనుకున్నాం పేరు. ఒంగోలులో ఒక 1 year లో అయిపోద్ది. అంటే ఎట్లా మీరు దాన్ని కూడా టువర్డ్స్ సోషల్ సర్వీస్ వైపు తీసుకెళ్తారా? టువర్డ్స్ కాదు, పేదలకైతే బాగా హెల్ప్ చేస్తాం, దాని ద్వారా ఈజీగా ఉంటుంది. అంటే మనకి తెలిసిన వాళ్ళు వస్తే ఇప్పుడు రైతు వారి కానీ ట్రస్ట్ ద్వారా కానీ ఇంకేదన్నా వస్తే కొంతమంది ఫ్రీగా చేయాల్సి వస్తుంది, కొంత కన్సెషన్ కొన్ని ఇంప్లాంట్స్ చేయాల్సి వస్తుంది, వాటి వరకు తీసుకునేది. ఓకే, నేను అన్న ఒక సామాన్య కార్యకర్తగా ప్రకాశం జిల్లాకు వచ్చి స్థిరపడ్డ మురళీకృష్ణ ఈరోజు ఇంత దూరం వచ్చి ఒక సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగాను, ఒక సక్సెస్ఫుల్ సోషల్ సర్వెంట్గాను అట్లా మీకు మీరు ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఈ దిశగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళంటే ఎవరి పేరు చెప్తారు? సో ఇన్స్పైర్ అంటే మనం కొత్తగా ఎవరు ఇన్స్పైర్ చేసింది ఏం లేదు, మీ ఎక్స్పీరియన్స్లే, మా ఎక్స్పీరియన్స్లే. మనం కింద స్థాయి నుంచి వచ్చాం కాబట్టి పార్టీ పుట్టిన కానీ చదువుకున్నప్పుడు కానీ ఆ బ్యాడ్జీలు
బ్యానర్లు కడతాం. నైట్ మా ఊర్లో వెళ్ళినప్పుడు కూడా ఫ్లెక్సీ గోడల మీద రాసే దగ్గర ఉండి రాపించుకుంటాం. ఇన్ని చేసాం కాబట్టి ఇక మనం ఎవరు అడగవసరం పార్టీకి పని చేయమని. మా అంతకు మీరు వద్దన్నా ఇక మీరు తిట్టి రావద్దంటే రాగానే హరిబాబు గారు ఎవరు మాకు తెలియదు ఒంగోలు వచ్చినప్పుడు, కానీ ఆయన వెనకాలే పని చేస్తూ ఉండే వాళ్ళు చూస్తూ ఉండి ఏం చేస్తూ ఉండే. తర్వాత ఎమ్మెల్యే అయినా ఆయన పరిచయం మా వే బ్రిడ్జ్ దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు. తర్వాత పరిచయం అలాగే బలరాం గారి దగ్గరికి వెళ్తుంటే క్రేజ్గా ఉండేది మాకు. వెళ్ళి ఇప్పుడు బాగా ఫ్రీగా ఉంటాం. ఆయన ఎప్పుడు పార్టీ మేము, ఆయన పార్టీ మేము. పార్టీ విషయాలు ఇప్పుడు మాట్లాడు, మిగతా అన్ని విషయాలు మాట్లాడుకుంటారు. సో ఫార్ వ్యక్తిగతంగా మీరు సక్సెస్ అయినట్లే అనుకుంటున్నారమ్మా? మీ టార్గెట్ కానీ నాకైతే నా మటుకు నేను అంటే మీరు పొలిటికల్ తీసి పక్కన పెట్టండి, నాకు ఒక అదృష్టంగానే భావిస్తాను. ఎందుకంటే ఇంతమందికి నేను సర్వీస్ చేసుకుంటాం. ఇప్పుడు అది దేవుడు ఇచ్చినవారు. మా ఆఫీస్కి వస్తూ ఉంటారు రోజు, ఒక ఎంత భోజనం చేసేవాళ్ళు భోజనం చేస్తూ ఉంటారు. అంటే ఈ మధ్య అబ్బాయి ఆఫీస్కి అక్కడ పొలిటికల్కి సంబంధించి అక్కడికే వస్తారు. ఈ ఆఫీస్ నేను ఉంటే అక్కడ వాళ్ళు ఉంటారు. నేను మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండ వెంకటరావు గారు అని చెప్పి ఆయన చెప్తే మనకి ఇది ఒక అదృష్టం, మనం భోజనం పెడతాం అనేది అందరికీ రాదు. మనకి దేవుడు ఇచ్చిన వరం. రూపాయి అంటే డబ్బులు వస్తున్నాయి, మనం అప్పు చేసి ఖర్చు పెడతలేదు కదా, వచ్చిన దాంట్లో కొంత తీసి ఖర్చు పెడుతున్నాం. వాళ్ళు వీళ్ళు వచ్చారు 10 మంది భోజనం మీద, రేపు ఇంకొక మర్యాదలకు కానీ ఇది కానీ మా ఆఫీసు మంచి పేరు తెచ్చుకున్నాం, అదే నిలబెట్టుకుంటాం. అది చాలు మనకి, వేరే ఏవి పదవులు వద్దు, ఏ వద్దు. మీ సక్సెస్ లో మీ ఫ్యామిలీ భాగస్వామ్యం అంటే ఏం చెప్తారన్న? డెఫినెట్గా మా మిస్సెస్ ఇప్పుడు మా అబ్బాయి ఇద్దరు అన్నిటికీ కోఆపరేటివ్గా ఉంటారు. అంటే అప్పుడప్పుడు సలహాలు చెప్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీగా చెప్పాలి, వాళ్ళ భయాలు అనుకుంటే. మా అబ్బాయి చెప్పడు, మా అబ్బాయి నాలాగానే సహనంగా ఉంటాడు. అంటే బయటపడ్డా ఇక్కడ నేను ఎప్పుడు చేయి చేసుకుంది అయితే లేదు. ఇది నేను గట్టిగా చూస్తేనే భయపడ అసలు ఆ స్టేజ్ కూడా తెచ్చుకోవాలి. నేను ఫ్రీగా ఉంటాను. ఏదో ఇదేంటి డాడీ డబ్బు ఖర్చు పెడుతున్నాం, అది ఖర్చు పెడుతున్నాం. ఇదివరకు నేను సపోజ్ మీ హైదరాబాద్ వచ్చాను, ఒక 4-5 వేల రూమ్లో ఉండేవాడిని. అయితే ఇప్పుడు మా డాడీ వెళ్తున్నా అంటే ఐటీసీ కాకతీయ ఆ రూమ్లో అన్నీ ఆ రేంజ్లో బుక్ చేసింది. అంటే మరి డబ్బులు అయిపోతేనే భయం అయితే ఉండదు, మా డాడీ అక్కడే ఉండాలని ఫీలింగ్లో ఉంటాడు. అంతకన్నా కోఆపరేషన్ ఏం కావాలా? రోజు మనకి అదేంటి, ఆ డబ్బులు ఎవరికి ఇచ్చావు, ఈ డబ్బులు ఎవరికి ఇచ్చావు, ఆ డిస్ప్లేనే, అదైతే గోల్ అయితే లేదు. ఎందుకు అతన్ని ఈ ఫీల్డ్ లోకి రావాలనేది అతని కోరిక లేకపోతే అంటే వాళ్ళ పిల్లలందరికీ అబ్రాడ్లో ఉండాలని ఉంది. మావాడు కూడా యూకేలో ఎంఎస్ ఇంటర్నేషనల్ బిజినెస్, దానికి సెంట్రల్ యూనివర్సిటీగా సెంట్రల్ లండన్లో ఉండేవాడు. మనకి ఇప్పుడు ఈ బిజినెస్ ఇక్కడ మంచి ట్రేడింగ్, ఇది రైతులతో రిలేషను, మంచి ఫీల్డ్ ఇది. ట్రేడింగ్ అనేది ఏంటంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ఒక లాభం లేకపోతే నష్టం అయితే రాదు. కొన్ని బిజినెస్లు ఉన్నాయి, మనం 10 కోట్లు పెట్టి ఒక మంచి హోటల్ కడతాం, రెస్టారెంట్ క్లిక్ అవ్వచ్చు, తర్వాత ఏసీలు గీసీలు దేనికి పనికిరావు. ఈ బిజినెస్లో ఏంటంటే ట్రేడింగ్ మనకి ఐటీసీ ద్వారా ఒక ఆప్షన్ ఉంది. ఇంతమంది మన దగ్గర పనిచేస్తున్నారు, నెట్వర్క్ ఉంది, దీన్ని కంటిన్యూ చేసుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా, మన స్టాఫ్ హ్యాపీగా ఉంటారు. తనకి కూడా ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ 2-3 చూపించి, యూకేలో మాకు డాక్టర్ ఒక అతను ఉన్నాడు, యూఎస్లో నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. అంటే అందరూ ఫ్రెండ్సే, మేము బాగా క్లోజ్ ఫ్రెండ్, ఎసెన్షియల్లో వైస్ ప్రెసిడెంట్ చేశారు. వీళ్ళిద్దరు శాలరీస్ చూపించి వాళ్ళ శాలరీస్ ఎంత హైయెస్ట్ శాలరీస్ వాళ్ళు డ్రా చేసేది. శాలరీస్లో ట్యాక్స్లు ఎంత పోతున్నాయి, మనకి ఎంత వస్తే, సపోజ్ నువ్వు 1 lakh టన్ తోలుకుంటే నీ ఆదాయం ఎంత ఉంటుంది, నీ ఖర్చు ఎంత ఉంటుంది, అందుకని నా లైఫ్లో నువ్వు ఇదంతా రిలేషన్స్, పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ ఎన్ని ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసి వాళ్ళు ఏమి ఎంజాయ్ చేస్తారు. అంకుల్స్ చూడు, ఒక అంకుల్ దగ్గర వచ్చాడు అంటే యూకేలో ఉంటే చూశాడు. ఇక అనుకోకుండా కరోనా కూడా వచ్చింది, కంపల్సరీగా రావాల్సి వచ్చింది. ఇక మెల్లిగా అలవాటు పడ్డాడు, ఇప్పుడు పబ్లిక్తో అలవాటు పడ్డాడు కాబట్టి మెల్లిగా నా దగ్గర ఉంటే డెవలప్ అవడని మా ఫ్రెండ్ని అతన్ని విడదీసి పక్కన పెట్టాను. పెడితే వాళ్ళిద్దరు ఆడ ఒకళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు స్లోగా వీళ్ళు రైతులు, వీళ్ళు మన సప్లైలు, వీళ్ళు మన కస్టమర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఒకేసారి డెవలప్ చేసిన వాళ్ళకి ఇదవుతుంది. ఇది స్లోగా మన స్కూల్ లైఫ్లో ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ లాగానే మెల్లిగా ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటా మనం మీరు అన్నారు వయసు ఉంది కదా, ఆ వయసుని దీనికి ఉపయోగిస్తుంది. మా అబ్బాయి డెవలప్మెంట్కి, సోషల్ సర్వీస్ అది. ఆవిడ అదే ఉంటుంది. అప్పుడు చెప్పారు ఈ 2 సంవత్సరాలు కష్టపడితే ఇక మనంతా ఖాళీగా, అది ఏమవుతుంది ఇంకో వర్క్ పెరుగుతా. మీరు ఇండివిజువల్గా మీరు అనుకున్న టార్గెట్స్ రీచ్ అయినట్టేనా ఇప్పుడు దాకా సో ఫార్? నేను రీచ్ అయినట్టే, నేను అనుకున్న దాని మీద ఎక్కువ రీచ్ అయ్యాను. నేనైతే అనుకోలేదు ఈ స్టేజ్కి వస్తాం ఫైనాన్షియల్గా కానీ. సో
పబ్లిక్ Social సర్వేలో service. కానీ ఈ స్టేజ్ అనుకోలేదు. అనుకుందానికి అందుకే నేను సాటిస్ఫై. ఇందాక మీరు చెప్పి పొలిటికల్ నాకు అది అంత ఇంపార్టెంటే కాదు. అయితే నాకు పిచ్చ అది చిన్నప్పటి నుంచి ఉండాలి ఉంది అది. పిచ్చ. నాకన్నా ఇప్పుడు ఇందాక మీరు చెప్తున్న ప్రకాశం జిల్లాలో నాకన్నా పార్టీలో ముందు ఉన్నాడు ఎవరైనా చెప్పండి కొన్ని పేర్లు. అవును కరెక్టే. అయితే మీరు అన్నట్టు ఆ జిల్లా ఈ జిల్లా ఇవన్నీ నేను పడేది 31 సంవత్సరాలు ఇంకే జిల్లా అయింది. మనకు కావాల్సిన వాళ్ళకి హెల్ప్ చేస్తాం, అదే మన జిల్లా. ఇప్పుడు నేను వెళ్ళి ఇక్కడ సంపాదించుకుని మా ఊర్లో హెల్ప్ చేస్తున్నానా? లేదా నా పదవి అక్కడ ఇస్తారా? పామర్లు ఇస్తారా? వరల కుమార్ రాజా గారికి వెళ్ళి నేను మొన్న మా అందరినీ పోగు చేసుకెళ్ళి మా ఊరు వాళ్ళందరినీ ఏదైతే మా వయసు మాకన్నా కొంచెం పెద్దవాళ్ళు అయితే వాళ్ళందరినీ రమ్మంటే వెళ్ళాం. ఆయన కూడా కలిసాం, సపోర్ట్ చేసాం, మోరల్ సపోర్ట్ చేసాం. ఫైనాన్షియల్గా ఏమైనా కావాలన్నా సార్ మేము ఉంటాం ఇంకేదన్నా అని చెప్పేసి ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు. అంత దూరం నుంచి వచ్చారు. వాళ్ళ ఫాదర్ కూడా తెలియని వాళ్ళ దగ్గర అన్నా అంటే ఎవరో అంత దూరం నుంచి వచ్చి మాకు అడగకుండా వచ్చి సపోర్ట్ చేసి వెళ్ళారు మా వాళ్ళు అని. మా వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో ఆ చుట్టుపక్కల వీళ్ళంతా వచ్చారంట, ఎన్ఆర్ఐలు అంతా. ఇప్పుడు నాకు నామినేషన్ బాధ మీరు అంటే ఆ నామినేటెడ్ పదవి వాళ్ళతో ఎక్కడ ఇస్తారు? అక్కడ ఇస్తారా? వీళ్ళు ఒకరోజు సంఘీభావం తెలియనందుకు రాజా గారు ఇస్తాడా నాకు? రాజా గారు ఇక్కడ కూడా వచ్చాడు మహానాడు అప్పుడు. భాను ప్రకాష్ గారు వస్తాడు ఇక్కడ ఇదే ఫామ్ హౌస్కి. మహానాడు ఇప్పుడు ఇదంతా జనమే. వీళ్ళందరూ రోజు మేము ఇక్కడే 2 రోజులు ఫుడ్ అన్ని అకామిడేషన్ మేమే చేసాం. ఆ కృతజ్ఞత ఉంటారు. అంటే మన జిల్లా ఇది, నా ఓటు ఇది, నా నియోజకవర్గం, నా ఆధార్ కార్డు ఇది. అంతేగాని ఇంకో జిల్లా మనకి అనుకున్న గోల్ మీద మంచి ఎక్కువే రీచ్ అయ్యాను చాలు నాకు. మేము కానీ మా పేరెంట్స్ కానీ మా వైఫ్ కూడా ఊహించి ఉండదు. అది అంతకన్నా సాటిస్ఫాక్షన్ ఉంది. మనతో పాటు జర్నీ చేసిన మా స్టాఫ్ కానీ లేదా నన్ను నమ్ముకున్న అన్న అని పిలిచేవాళ్ళు కానీ వాళ్ళ కోసం నేను వాళ్ళ దగ్గరికి వెళ్తా. కానీ ఏ పొలిటికల్ వాళ్ళకి నేను కాంపిటీషన్ కాదు. అది అసలు నన్ను మనసులోంచి తీసేయచ్చు. ఎందుకంటే కొన్ని చూశాను బాగా మాట్లాడేవాడు కూడా ఈ మీరన్న ఆ ఓడా పదవో లేకపోతే ఇంకో పదవకో మనసులో పెట్టుకొని కొంచెం దూరం అయ్యారు కూడా. ఇక అది మనం వెళ్ళి నువ్వు నాకు ఇది విధంగా దూరం అని అడగలేం కాబట్టి మీ ముఖంగా చెప్తున్నా, నేను అసలు ఎవరికి కాంపిటీషన్ కాదు. ఏ పదవి ఎప్పుడు అడగను. అడిగినప్పుడు మీరు చెప్పండి. మీ సక్సెస్ సీక్రెట్స్ అంటే ఏం చెప్తారన్న? సక్సెస్ అంటే నేను పాజిటివ్గా ఉంటాను ప్రతి విషయంలో. నన్ను తిట్టారన్నా పాజిటివ్గా ఉంటాను. సరే నేను ఇంకొన్ని తిట్టుంటా కదా, ఎప్పుడన్నా నన్ను తిట్టుంటారులే అనుకుంటాను. కష్టపడతాను, టైం మెయింటైన్ చేస్తాను. నాకు టైం మా నాన్న వాళ్ళకి కూడా అదే. వాళ్ళు పెళ్ళి 7:30 ముహూర్తం అంటే మా నాన్న 7:20కి వెళ్ళి ముందు సీట్లో కూర్చోవాల్సింది. నాకు కూడా ఏంటంటే 7:30కి మనం లేట్ అయితే అని అనుకుంటారేమని ఒక నిమిషం మ్యాక్సిమం ఎప్పుడైనా ట్రాఫిక్ ఆగి కొడితే 7:30 అంటే 7:30 8 మా హాస్పిటల్ మీటింగ్ జరిగినా నేను ఒక 5-10 నిమిషాలు ముందే వెళ్ళి కూర్చుంటా మా పార్ట్నర్స్ కన్నా ముందు. మనం ఎక్కడ ఆ నిమిషంలో బ్లేమ్ చేయకూడదు. లేదా మీరు ఇంకోటికి ఎవరికో టైం ఇచ్చి ఉంటారు కదా, నేను ఇంకోటికి టైం ఇచ్చి ఉంటాను కదా, అందుకే ఆ టైం అయితే పర్ఫెక్ట్గా ఉంటాను. అదే నా ఇది. అయితే నన్ను ఎప్పుడైతే తరిమారో అది కూడా ఒక సక్సెస్కి నాకు తిరిగి నిలబడాలి. అందుకే ఫస్ట్ నేను సంపాదించినంత ఇల్లు కొనుక్కున్నాను, ఒంగోలులోనే ఉండాలి అని. అప్పుడు ఏదైతే ఫస్ట్ నాకు 6.5 లక్షల సంపాదన వచ్చింది, 6.5 సంపాదన పెట్టి ఈనాడు ఏజెంట్ ఆయన శ్రీనివాసరావు అని గుండవరసన్ వెళ్ళి నా దగ్గర ₹1,00,000 ఉండేయంటే ఆయనే తీసుకెళ్ళి దగ్గర లోన్ ఇప్పించాడు. నాకు అసలు ఆ లోన్ ఎంత వస్తుందని కూడా తెలియదు. ₹1,00,000 కడితే ఇల్లు ఇస్తారా అని ఆయన దగ్గరుండి అన్నీ చేయించి ఇంటీరియర్ కూడా ఆయనే చేయించి ఎందుకు ఒంగోలు ఉండాలని. ఎప్పుడైతే వీళ్ళు నన్ను తరుగుతున్నారో ఒంగోలు నుంచి పంపించాలని నేను అంతే ఫోర్స్గా నిలబడాలని నేనే దగ్గరుండి మా కర్ర లారీ లోడింగ్ చేయించుకునేవాడిని. ఒకే ఒక ఎంప్లాయీ ఉండి నా దగ్గర. ఇప్పటికీ నాతో ఉంటారు వాళ్ళు. మరి జనరల్గా మానేసిన ఎంప్లాయీస్ ఎవరు టచ్లో ఉండరు ఎవరికి, ఏదో శత్రువు. నాతో ఎవ్వరూ లేరు. మానేయాలంటే ఇబ్బంది పడాలి నా దగ్గర మ్యాక్సిమం అయితే నేను. ఎందుకంటే ఆ తెలుగులో చెప్పాలంటే గుమస్తా, ఇవాళ గొప్పగా చెప్పుకోవచ్చు. నేను ఆ రేంజ్ నుంచి వచ్చా కదా. నేను ఎప్పుడు మామూలు గుమస్తాను మా ఎంప్లాయీస్ స్టాఫ్ అంట. మా డ్రైవర్ని కూడా అరే అన్నా, మీరు ఎప్పుడైనా నేను లేనప్పుడు మా డ్రైవర్ని అడగను. వాళ్ళకి పేర్లు పెట్టారు కాబట్టి ఆ పేరు పెట్టి పిలుస్తాను. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కూడా నేను మనలాగా ఉండాలి. ఆదివారాలు పబ్లిక్ హాలిడేస్ అన్ని హాలిడేస్ ఉంటాయి మాకు. చాలా మంది ఆదివారం లేకపోతే ఈరోజు రాలేదా మీ వాళ్ళు ఏం చేస్తారు, రోజు పని లేనప్పుడు వాళ్ళ ఎదురు నేను కూర్చొని నాకు టెన్షన్ వాళ్ళని చూస్తా కెమెరాల్లో. ఇన్ని మన సక్సెస్కి పనికి వస్తాయి. కానీ ఇంత ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తోని ఇన్ని ఎమోషన్స్ తోని ఇంత సక్సెస్ సాధించడం అంటే అది ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అన్న. అది ఎలా అసలు బ్యాలెన్స్ చేసుకోగలిగారు? అంటే మెట్టు ఎక్కామంటే బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. మాకు పేరెంట్స్ ఓపిక ఇచ్చారు, అంటే పేషెన్స్ ఇచ్చారు.
ధైర్యంతో పాటు మా తాతయ్యకి ఉండేది, అంటే మా అమ్మ నాన్నకి. మా నాన్న అయితే నేను చూడలేదు, ఆయన చాలా పేషెన్స్ ఉండేది. గోగినేని వాళ్ళు, నాకు ఆ పేషెన్స్ ఉంది. ఇప్పుడు నా దగ్గరికి లాండ్రీ ఒక ఆయన ఉండేవారు, పెద్ద ఆయన, నా పెళ్లి చేసింది ఆయన. ఆయన చాలా అగ్రెసివ్గా ఉండేవారు, నూజివేడి నుంచి వచ్చి. ఆయన కొన్నాళ్ళకి నా విధంగా మారిపోయాడు ఆయన, నేను చెప్పేదాన్ని బట్టి. ఆయన ఎవరికి భయపడ్డు, నాకు భయపడతాడు సర్దార్ లాగా. ఆయన దాన్ని బందిపోటు దొంగలు చంపాడు నూజివేడులో. ఏబి వెంకటేశ్వరరావు నూజివేడు. ఇప్పుడు రిటైర్ అయిపోయి ఆయన ఇల్లు కొనుక్కొని విజయవాడలో ఉంటున్నాడు. నువ్వు పలానా వ్యక్తిని తిట్టావు, ఆయన వ్యక్తి ఇక్కడ లేడు, నీ నోరు కంపైంది చెప్తే ఆయనకి వినపడలేదుగా. అదే చెప్తే కొన్నాళ్ళు, బాబు నువ్వు చెప్పింది దబాలు నోరు వేసిన తప్పు అయిపోయింది అనేవాడు ఆయన. అలాగే మనం పాజిటివ్గా ఉంటే ఏం చేస్తాం. ఇప్పుడు వాడు ఎలక్షన్లో మమ్మల్ని తిట్టినాడు ఉన్నాడు, కులం పేరు పెట్టి తిట్టినాడు ఉన్నాడు. ఆ నిమిషంలో కొంచెం మనకి కోపం వస్తుంది. గెలవగానే తీసుకొచ్చి కొట్టాలనో లేకపోతే ఇది చేయాలని ఉంటుంది. పాత రోజులు కబ్బాలన మళ్ళీ మనం తమసి చేస్తే ఏమొస్తుంది. మీరు ఇంకా సాధించాలనుకున్న లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అన్న? ఏం లేదు, ఇంకా కొంతమందికి ఇలాగే సర్వీస్ చేసుకుంటా, ఎక్కడ ఇబ్బందులు లేకుండా. ఇప్పుడు ఈ కొత్తగా కమ్మ సంఘం మనకి ఇచ్చారు కాబట్టి, అలాగే సూర్యశ్రీ ట్రస్ట్, ఇంకేమైనా మన గౌరవజీషులు పెట్టుకుని వీళ్ళందరూ కళాకారులు, వీళ్ళందరికీ నాకు తోచిన సహాయం గవర్నమెంట్ ద్వారా కానీ, లేదా నా పర్సనల్గా నా వ్యాపారాలు ఇంకా బాగుంటాయి, ఇంకా దాంట్లో తీసుకుంటా. అది సాధిస్తే అదే నాకు కొత్తగా మనకి ఇదే లేదు. ఎవరో ఊరికి వాళ్ళన్ని మనీ లేనిది ఏదీ లేదు. మనం ఎన్ని కౌరులు చెప్పుకున్నా, వాళ్ళు మనం పెట్టుకుంటున్నారని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏదో పాపం తప్పుగా అనుకోకూడదు. దాన్ని నీడ్, ఓకే ఈయన తీసుకెళ్తే మనకి పని చేసి మనం ఎమ్మెల్యే గారిని ఎందుకు గెలిపించుకుంటున్నాం? మన అవసరాలు తీరుస్తారు. మనకేనా ఆపద వస్తే ఆయన దగ్గరికి వెళ్తే పని మన వద్దని. అలాగే మన పెట్టుకుంటే కూడా అంతే ఉంటుంది వాళ్ళకి. మన దాన్ని ఏదో ప్రౌడ్గానో లేకపోతే వాడు తక్కువ మనం ఎక్కువనే అనుకోకూడదు. ఫైనల్గా ఒక్క మాటలో మండవ మురళీకృష్ణ అంటే ఏం చెప్తారు? మండవ మురళీకృష్ణ అంటే కొత్తగా ఏం చెప్పేది, పబ్లిక్ అడిగితే చెప్తారు. మంచిగా చూడు, నా గురించి నేను ఎలా చెప్పుకోగలుగుతాను? ఓకే, నథింగ్ బట్ మండవ మురళీకృష్ణ. మండవ మురళీకృష్ణ డౌన్ టు ఎర్త్, అది ఎక్కడికి పోవాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. చూసారు కదా, ఇది మండవ మురళీకృష్ణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ విత్ R24. దిస్ ఇస్ రమా సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.